సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. ఈ కవి సమ్మేళనంలో పాల్గొనే కవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ఆహ్వానాలు. ఉగాది అంటే ఉగ్ అంటే నక్షత్రాల గమనిక, ఆది అంటే ప్రారంభం. అంటే ఈ ఉగాది సంవత్సరాది మనకి. ఈ సంవత్సరాది ఇట్లాంటి ఈ రోజున అంటే చైత్ర మాసం శుక్ల పాడ్యమి నాడు ఆ ఉగాదిగా అంటే సంవత్సరాదిగా జరుపుకునే రాష్ట్రాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. కొన్ని మరి వైశాఖ మాసంలో, కొన్ని మార్గశిర మాసంలో, కొన్ని కార్తీక మాసంలో ప్రారంభాలుగా నడుపుకుంటారు. మనది శాలివాహన శకం మాత్రం ఇక్కడ చైత్ర శుక్ల పాడ్యమి నుంచే మొదలవుతుంది. దీనికి మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారి వృక్షజాతి అంతా ఆకులు రాలుస్తుంది. శిశిర ఋతువు చివరిలో ఆకులు రాలుస్తుంది. వసంత ఋతువులో మళ్ళీ వాటికి చిగుర్లు వస్తాయి. అవి మళ్ళీ ఆకులు పెంచుకుంటాయి, పెద్ద అవుతాయి. ఇది మనకి నక్షత్రాల గమనాన్ని బట్టి, ఋతువుల యొక్క ధర్మాన్ని బట్టి మనకి పూర్వులు పండుగలు ఏర్పాటు చేశారు. ఇది మనకు ముఖ్యమైన పండుగ. రైతులైతే ఈ రోజు మరి ఏరువాక సాగుతారు. ఈ ఉగాది రోజున వాళ్ళు కొత్త బట్టలు కట్టుకొని, ఎద్దులకి రంగులు వేసుకొని, మరి అరకకి కూడా రంగులు వేసుకొని, ఇళ్లకి రంగులు వేసుకొని ఈ రోజు ఏరువాక సాగుతారు. ఏరువాక సాగిన తర్వాత 4-5 రోజుల తర్వాత నుండి ఇక పొలం పనులు మొదలు పెడతారు. ఇది మనకు చాలా ముఖ్యమైన రోజు. ఇది మనకి ముఖ్యంగా గుర్తు ఏంటంటే వేపపూత, అట్లాగే చింత పులుసు, కొత్త చింత పులుసు, అట్లాగే కొత్త బెల్లం, నెయ్యితో మనం ఉగాది పచ్చడి తినాలి అనేది ఇక్కడ ధర్మసింధు అనే శాస్త్రంలో రాసింది. అంటే ఇవి ఆరోగ్యానికి కూడా మంచివి అనే ఉద్దేశంతో ఇట్లా చేశారు. దీనికి మరి మనం అందరం పాటిస్తున్నాము. కొంతమంది అరటిపండు చేరుస్తున్నారు, కొంతమంది మామిడి ముక్కలు చేరుస్తున్నారు, రకరకాలుగా ఇంకా ఏవేవో తేనె కొంతమంది చేరుస్తున్నారు, మిరియాలు కొంతమంది చేరుస్తున్నారు. ఎంతమంది చేర్చినా ఇవన్నీ ఆరోగ్యానికి మంచివే. కాబట్టి ఈ ఉగాది పచ్చడి అనేది ఈ ఉగాదికి ఒక ముఖ్యమైన గుర్తు. దాంతో పాటు పంచాంగ శ్రవణం ఒకటి గుర్తు. మనకి ఈ రెండు గుర్తులతో పాటు ఈ ఉగాది కి ముఖ్యంగా తైల స్నానం అంటే ఈ చలికాలంలో శరీరం కాస్త పొక్కలు వచ్చి ఉంటుంది. దీంతో నూగుల నూనెతోటి మర్దనం చేసి తలంటి స్నానం చేస్తే ఇదంతా పోయి శరీరం మళ్ళీ ఈ వసంత ఋతువులోకి అనుకూలంగా తయారవుతుంది అనేది ఒక నమ్మకం. ఏదైనా మనం ఈ ఉగాది సందర్భంగా మరి మన కవిత్వాన్ని వినిపించుకోవడానికి మంచి అవకాశం. మన కవులంతా మన ఉగాదిని, తెలుగు ఉగాదిని ఎట్లా పొగుడుకుంటారు, ఎట్లా ప్రశంసిస్తారు, ఎట్లా దాన్ని వర్ణించుకుంటారు అనేది మనం ఇక్కడ చూడబోతున్నాం. ఈ లోకనాథం గారు దీనికి మోడరేటర్ గా ఉంటున్నారు. వారికి ముఖ్యంగా నా స్వాగతం. వారిని ఈ కార్యక్రమాన్ని తమ చేతుల మీదకి తీసుకొని నడిపించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదములు సార్. మన ముఖ్య అతిథి గారు, విశిష్ట అతిథిగా వేముల గౌరీ శంకర్ గారు ఇచ్చేసి ఉన్నారు. వారు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. వారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి 4 మాటలు చెప్పాల్సిందిగా నేను కోరుచున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ సమావేశము ప్రత్యేకించి కవి సమ్మేళనానికి నేను కేవలం తెలుగువాడిగా, సాటి తెలుగువాడిగా పార్టిసిపేట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను తెలుగు విద్య స్టూడెంట్ కాదు, తెలుగులో పిహెచ్డి కానీ ఎంఏ కానీ ఏం చేయలేదు. సాధారణ సగటు తెలుగువాడిగా తెలుగు భాష మీద అభిమానం ఉంది కాబట్టి కొన్ని కార్యక్రమాలు, పర్టికులర్లీ బిట్టు వెంకటేశ్వర గారు వారి సహాయకారం, వారి ప్రోత్సాహంతో కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. మేము ఒక 2 సంవత్సరాల కింద కూడా మేము హైదరాబాద్లో ప్రత్యక్షంగానే మీరు అన్నట్లు ఉగాది కవి సమ్మేళనం నిర్వహించాము. తర్వాత కేవలం నేను చెప్పదలిసి మీకు చెప్పవలసిన అంత పెద్దవాడిని కాదు. సో
ఒక సంవత్సరం పోయి కొత్త సంవత్సరంలోకి వస్తున్నాము. అంటే గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం కొత్త సంవత్సరంకి వస్తుంది కాబట్టి ప్రతి వ్యక్తి జీవితంలో కూడా పూల పనుపు కాదు, ఖచ్చితంగా కష్ట సుఖాలు ఉంటాయి. అన్ని విధాలుగా సుఖాలంటే చీకటి వెలుతురు ఉన్నట్టు ఒకటి పోయి ఒకటి వస్తుంది. ఒక సర్కిల్ కాబట్టి ఒక మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, చెడు లేకపోతే చీకటి వెనక వెలుతురు ఉంటుంది, వెలుతురు తర్వాత చీకటి ఉంటుంది. కాబట్టి మనకు ప్రతి వ్యక్తి కూడా ఇలాంటి కష్ట నష్టాలు అనుభవిస్తాం కాబట్టి దానికి ముందుగా మనకు ఈ ఉగాది పచ్చడిని అన్నారు కదా ప్రొఫెసర్ బిట్టి వెంకటేశ్వర గారు, తర్వాత తీపి కానీ, పులుపు కానీ, చేదు కానీ, కారం కానీ అన్ని కలగలిపి మనం తింటాం. ఎందుకంటే అది గుర్తు చేసుకోవడం కోసం. జీవితంలో అన్ని రకాలుగా భరించాలి, సుఖాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కాబట్టి దాన్ని ప్లాన్ చేసుకుని అదేవిధంగా మన నక్షత్రాలు, గ్రహాలు వాటి ప్రకారం పంచాంగం శ్రవణం చేస్తుంటాం. కాబట్టి ముందుగా మనకు ఏమైనా ఇబ్బందులు వస్తాయా, ప్రత్యేకించి మన రాశిలో మన నక్షత్రం వల్ల కానీ లేదా దేశానికి కానీ ఏమైనా ఉంటే దానికైనా మనం ఏమైనా నివారించుకోవడానికి అవకాశం ఏమైనా ఉంటుందా, ఉంటే ఏమైనా చిన్న చిన్నవి తప్పించుకోవడానికి ఏ విధంగా ఉంటుంది, అయితే ఏం జాగ్రత్త తీసుకోవాలి అని తెలుసుకోవడం కోసం ఈ కొంత మన పంచాంగ శ్రవణం ఉపయోగపడుతుంది. కాబట్టి మనము చేయాల్సింది ఏంటంటే మనం అన్ని మన చేతులు ఉండవు, కొన్ని మన చేతులు ఉండవు. కొన్ని ఏంటంటే ఇప్పుడు కామం కానీ, క్రోధం కానీ, పిశాతనం కానీ, ఈర్ష్యపట్టం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే మనం సెల్ఫ్ ఎవరో దేవుడు చెప్పాడో లేకపోతే దేవుడు మనకి రాశాడని కాకుండా మన చేతి ఉంటుంది. సో కష్టం వచ్చినప్పుడైనా మనం ధైర్యంగా ఉండాలి. అదేవిధంగా కొన్ని ఏంటంటే తగ్గించుకోవాలి కోరికలు. బుద్ధుడు చెప్పినప్పుడు కోరికలు అన్ని దుఃఖాలకు కారణం. సో కొన్ని అసలు కోరికలు లేకుండా ఉండలేము, ఖచ్చితంగా ఉండాలి, రీజనబుల్గా ఉండాలి. ఏమైనా ఆ కోరికలు జెన్యూన్ అయితే వాటిని మనం సాధించుకోవడం కోసం ఏ విధంగా ప్రయత్నం చేయాలి, అంతవరకు మనం ప్రయత్నం చేయాలి. కానీ పెద్ద గుంతమ్మ కోరికలా పెట్టుకుని అది తీరలేదని చెప్పేసి బాధపడటం అవసరం లేదు, అక్కడ పడకూడదు. సో ఎవరైనా బాగుపడుతుంటే మనం చూసి మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా బాగుపడుతున్న చుట్టాలు బాగుపడుతుంటే మనం అభినందించాలి. మనకు అంతేగాని కాళ్ళు పట్టుకుని చేతులు పట్టుకుని మనకు చిన్న కథ ఉంటుంది. ఎండ్రకాయలు దాంట్లో డబ్బాలు పెట్టి చేస్తున్న ఒకటి పైకి వస్తుంటే 4 కిందకి లాగుతుంటారు. సో అలా కాకుండా ఎవరైనా మనవాళ్ళు కానీ ఎవరైనా బాగుపడుతుంటే ముందుకు వెళ్తుంటే మనం ప్రోత్సహించాలి, మనం సంతోషంగా ఉండాలి. అలాగా ఇంకా కోపాలను తగ్గించుకోవాలి. అన్ని తగ్గించుకుంటే మనము బాగుపడతాము. సో ఇదే అల్టిమేట్గా మన యొక్క ఈ ఉగాది పచ్చడిలో ఉన్నటువంటి విశిష్టత అది గుర్తు చేస్తుంది. కాబట్టి అందుకంటే నేను మీకు చెప్పేది ఏం లేదు. కానీ ఈ పేరు చూస్తుంటే ఒకటి పరాభవ నామ సంవత్సరం కొద్దిగా భయంకరంగా అనిపిస్తుంది. భయంకరం అంటే అని ఓటములు, అపజయాలు కలుగుతాయని చెప్పేసి. సో ఏం కలుగుతాయో దాన్ని ఏ విధంగా మనం ఓవర్కమ్ కావాలో సో మన పంచాంగ శ్రవణం చేసే పెద్దలందరూ కూడా చెప్తారు. సో మనం ఇవి మన చేతుల్లో ఉన్నాయి, మనం చేయదలుచుకుంటే చేయగలిగితే కొంతవరకు అందరూ చెప్పడం వేరు, ప్రాక్టికల్గా మనం చేసుకోవడం వేరు. మనం ప్రాక్టికల్గా అవి వాటిలోంచి ఓవర్కమ్ కావడం చాలా కష్టమవుతుంది. సాధ్యమంత వరకు తగ్గించుకుంటే కోరికలు లేదా కోపాలు, ఈ తాపాలు, పిశాతనాలు అది తగ్గించుకుంటే బాగుపడటానికి అవకాశం ఉంటుంది. సో ఏదైనా సరే సర్కిల్ కాబట్టి మనకు ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తం అంతా కూడా యుద్ధాల్లో మునిగిపోయింది. సో ఎక్కడెక్కడో గల్ఫ్లో యుద్ధం జరుగుతుంటే మనం ఇక్కడ సఫర్ అవుతున్నాం, ప్రపంచం మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇది ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచానికి సంబంధించిన ఈ ఖగోళ శాస్త్రానికి సంబంధించి దాని ప్రభావం అది ప్రపంచవ్యాప్తంగా ఏముంటుంది, మన దేశానికి ఏముంటుంది, ప్రత్యేక మన వ్యక్తిగతంగా ఏముంటుంది అని చెప్తారు. కాబట్టి వాటిలో మనకు ఏమైనా ఉంటే కొంచెం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తానికి అవకాశం ఉంటుంది ఈ పంచాంగ శ్రవణం ద్వారా. సో నాకు అవకాశం ఇచ్చినటువంటి పర్టికులర్లీ బిట్టి వెంకటేశ్వర గారికి, అదేవిధంగా విద్యా తపస్వి లోకనాథం గారికి, తర్వాత దీంట్లో కవిసమ్యంలో పాల్గొంటున్న పెద్దలందరికీ కూడా నా నమస్సుమాంజలి, నమస్కారం అండి. ధన్యవాదములు సార్. మీరు వినియోగదారుల సంఘానికి కూడా అధ్యక్షులుగా ఉంటూ మరి హైకోర్టులో న్యాయ వృత్తిని చేపట్టి ఎంతో న్యాయం చేకూరుస్తున్నారు. చాలా మంది మన కవులకు కూడా ఇది తెలుసు. మీరు ఇచ్చినటువంటి దైవాసుర సంపద్విభాగ యోగం అన్నట్టు అసుర సంపత్తి, దైవ సంపత్తిని గురించి వివరించారు. తప్పనిసరిగా మీ యొక్క ఉపదేశ వాక్యాలను మేమందరం స్వీకరిస్తానని మీకు ధన్యవాదములు తెలియజేస్తాను. తదుపరి ఇక కవి సమ్మేళనం పోతామండి. కవి సందేశాన్ని వినిపించమని ఇప్పుడు మనం పద్యములే మాత్రమే మనం ఇక్కడ కవిత్వంలో చెప్పుకుంటున్నాము. మరి మనం ముందు అనుకున్నట్లు ప్రతి ఒక్కరికి 5 నిమిషాలు అనుకున్నాము. ఇంకా మీరు తగ్గించుకుంటే కూడా దానికి ఏమి ఇబ్బంది లేదు. చిన్న ప్రార్థనా పద్యం చేయండి సార్, చేయండి. సలలిత భావ సంపదల
సలలిత భావ సంపదల సన్నుతికెక్కి త్రిలింగ భూమిపై వెలుగుల నింపుచున్ కళల వేలముగా వెదజల్లి హృదయపుం పల్కుల తీపి గుర్తు కనుపట్టగా పొప్పెడు మాతృమూర్తి మా తెలుగు కళామ తల్లిని నుతించదా నామది ఎల్లవేళలన్. నేను 4 గంటలకే భారతీయ వికాస్ పరిషత్తులో ఈ కవి సమ్మేళనానికి జ్యోతి ప్రజ్వలనం చేసి 6:30 వరకు అక్కడుండి ఇక్కడికి వచ్చాను. నేను ఇంటిలో మామూలుగా కొన్ని కవి సమ్మేళనంలో కానీ జూమ్ మీటింగ్ లో కూడా ఈ జ్యోతి ప్రజ్వలనం అనేది అంతా ఉండేది. కానీ ఇప్పుడు మనము అవన్నీ మనం చేసినట్టుగా భావిస్తూ వారి ప్రార్థనతో ఇప్పుడు నేను రాజ్యలక్ష్మి సార్ స్వాగతం. ఓకే సార్. ఇది పరాభవనామ విజయాల వత్సరంబు అగణిత వైభవ బంధురంబో కోయిల పిట్టలు కొసరుచు గళముల తీయనే కళలు దీర్చి గీతాలు వల్లించి గిలిగిల్తలిచ్చడి కమ్మని నాదాల కలిమి పంట వినువారు కనువారు విస్మయ రసముల వారాశి మునుకలు వరలుచుండు తేటి పాటలు సాగను తీయమలరా జనుల సంతోష సంభ్రములు కనులకింపు కలిగే నిశ్చలానందాల కలిమి పంట దైవమా జగతికి సృష్టి తాల్మిలిమ్ము ఇది ఒక పద్యం అండి. రెండవ పద్యం కూడా చదువుతానండి. చదవండి. పంచాంగ పఠనము భక్తితో వినుటలు సంప్రదాయకమౌను సరస వృత్తి వేప పూల చేదు ఏపుగా దట్టిల్చి పచ్చడుల సొబగు భవ్యమగును పానకము వడపప్పనగ చెప్పతరమే వాటి రుచుల కల్మి వాటముగను అమ్మ చేసెడునట్టి కమ్మని గారెలు బోరెలు పాయసాలు పొంగనాలు పర్వదినమున వేడుకలు పరవశంబు సంబురాలు ఎగసిపోవు అంబరాలు దాటి వత్సర ప్రథమంపు పర్వదినము దీని సాటియే మరొకటి దీటురాదు. అదే నా 2 పద్యాలండి, అవి సరే చిత్తగించండి. చాలా మధురంగా భావయుక్తంగా గానం చేశారు. ప్రప్రథమంగా డాక్టర్ కొట్టే వెంకటాచార్యులు వారు. మరి పరాభవం అంటే పరాభవం కాదు, ఇది కలిమి పంట అని కోకిల కోతల గురించి, మరి ఉగాది పచ్చడి, వీటి అన్ని విషయాలంతా కూడా
మాకు ఆ పొంగనాలు అవన్నీ కూడా మేము ఆస్వాదించినట్లు మీరు అందరూ కూడా ఈ కవులంతా ఆస్వాదించుతారని, మీరు ప్రథమంగా మంచి భావయుక్తంగా మీ పద్యగానం చేసినందుకు మీకు ప్రథమంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాబట్టి ధన్యవాదాలు మాస్టర్. తదుపరి డాక్టర్ వెలువోలు నాగలక్ష్మి గారు. సదస్సుకు నమస్సులు. ఆహ్లాదకరమైన ఈ కవి సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారికి, ఈ కార్యక్రమాన్ని చైతన్యవంతంగా నిర్వహిస్తున్న డాక్టర్ లోకనాథన్ గారికి, కవి సమ్మేళనంలో పాల్గొంటున్న కవి మిత్రులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు, పరాభవనామ వత్సర శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను. నా పేరు నాగరాజ్యలక్ష్మి. నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గా పదవీ విరమణ చేసి ఏదో నాకు తోచినట్లుగా కొంచెం సాహిత్యంలో కృషి చేస్తున్నానని అనుకుంటున్నాను. ఇది నా సంక్షిప్త పరిచయం. ఈనాడు నేను చదివే పద్యాలను నాకు నిర్దిష్టమైన సమయంలోనే ముగిస్తానని ముందుగా తెలియచేసుకుంటూ, పరాభవ వసంతం. ఇది పేరుకు పరాభవమైన పరాభవాల నుండి జీవులను రక్షించే మంచి వత్సరంగా భావిస్తూ, వేలుపులలోన తొండంపు వేలు పట్లు, పండుగలలోన ప్రథమ పర్వంబుగాది, తెనుగువారి పండుగ ఇది అనుచు ఎల్ల ప్రకృతి చాటెను చక్కని ప్రాభవంబు. విసవిస శిశిరము పోవగా ముసి ముసి నవ్వలయ వచ్చే ముగ్ధ వసంతంబు, అసదృశ శోభాయుతమై గుసగుసలు నిశాంతమందు కుసుమింపంగన్. విరిసె సురపొన్న వనలక్ష్మి వేనలిపై సిరులు కురిసిన ముత్యాల శేషలనగా, పూచె చూతమ్ములు పవన భూములందు చెరకు విలుకాని అమ్ముల చేరుటకును. నవ వర్షాగమనమున కవి సమ్మేళనము సాగే కమ్మని రీతిన్, చెవి బడలిక తొలగించే ప్రసవ కోమల పద్యములని సరసులు మెచ్చన్. కర్మ సాక్షి అన్నార్తుల కష్టములకు సాక్షి ఆ లోక బంధుడు సవిత ఎంత కినిసెనోయన, వేవేగ కేతువెత్తి మేషరాశి చేర రవంత మించెనప్పుడు. శాంతి సౌఖ్యాలు సామరస్యము కురిసి విశ్వమానవ ప్రేమము వెల్లి విరిసి, అవని ఆనంద నిలయమై అలరునాడు వేనవేల ఉగాదులు వేడ్కసేయు. అవని ఆనంద నిలయమై అలరునాడు వేనవేల ఉగాదులు వేడ్కసేయు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు, నమస్సులు తెలుపుకుంటున్నాను. చాలా సంతోషము. మరి విశ్రాంత ప్రిన్సిపాల్ గా రాజ్యలక్ష్మి గారు చక్కగా తమ గానమును పద్య రూపంలో వినిపించారు. శ్రీ పరాభవ అని ఈ పరాభవ నామ సంవత్సరాన్ని శ్రీపరా, ఆ దేవి స్వరూపంగా భవ అన్నట్లు ఈ పరాభవం లేదు, మనకంతా విజయమే ఉంటుంది అనే భావంతో వారు తెలియజేశారు రాజ్యలక్ష్మి గారు. తదుపరి భూసరపల్లి డాక్టర్ వెంకటేశ్వర్ల గారిని తమ కవితా గానమును వినిపించవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు భూసురపల్లి వెంకటేశ్వర్లు. నేను గుంటూరులో ఉంటానండి. ఇప్పుడు పాల్గొంటున్నటువంటి కవుల్లో చాలా మంది నాకు తెలిసిన వారు ఉన్నారు. వారందరికీ, మిగతా పాల్గొంటున్నటువంటి వారందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు.
ప్రేక్షకులకు కూడా ఉగాది శుభాకాంక్షలు. నేను గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా రిటైర్ అయ్యానండి. తర్వాత నాకు సాహిత్య రంగంలో గురువులు డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు గారు. తర్వాత కొంచెం సంగీత రంగంతో కూడా పర్క్యూజన్ వైపుగా పరిచయం ఉంది. నేను దాదాపుగా 14-15 పుస్తకాలు, ముద్రిత గ్రంథాలు వచ్చాయి ఇప్పటికే. కేంద్ర సాహిత్య అకాడమీ వారికి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మోనోగ్రాఫ్ రాశాను. అది అన్ని భారతీయ భాషల్లోకి, ఆంగ్లంలోకి కూడా అనువాదం పొందింది. అది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అట్లాగే ఈవేళ నేను చదువుతున్నటువంటి కవిత ఉగాది. ఇవి 5 పద్యాలే, దయచేసి వినండి. మామిడి పూతలం దినుచు మాధురులొప్పగా పాటబాడుచున్ సామ సుధా సుగంధ సిరి సౌరభధారల ముంచి తేల్చు ఓ రామ విలాసిని రసన రాగ సుధారస కోకిలామణి క్షేమము తెలుపుమా మహితశ్రీయ పరాభవ సూర్య శోభలను. ఇక్కడ పరాభవ పేరు మాత్రమే. రామ పదం స్త్రీవాచక శబ్దం. తర్వాత ఒక పిట్ట పాటతో వనరు ప్రకృతులెల్లా పులకింపజేసడి పుణ్యదినము ఒక దివ్య గానము నొసగు సూర్యోదయమై అనలేదు సార్, సూర్యోదయమై కనువిప్పజేసిన కాంతి పొద్దు ఒక యుగం మాధ్యమై నోపు గణనమందు హద్దు తెలియజేయు పొద్దు పొడుపు శిశిర వాసంతాల చిగురుపు పొదరింట చిలిపి కోరికలూర్చు చెలువు వేళ వగరు చేదు తీపి వరుస కారము నుప్పు షడ్రుచులన బ్రతుకు సారమిద్ది పంట సుంకువట్టు పచ్చని బ్రతుకులను జోలిరా కుగాది జాలిదలచి. ఇక్కడ పరాభవ అనే అర్థంలో తీసుకున్నాను. జోలిరా కుగాది జాలిదలచి ప్రతిభను గుర్తెరింగి పెను ప్రాభవమున్ కలిగించు రోజులే అతుకుల తావులన్ దొరక ఆశలు తీరవు ఓ యుగాది. నే ప్రతినగ సృష్టి సల్పు కృతి పావనమై ఫలించుటెన్నుచు ప్రతినగ సృష్టి సల్పు కృతి పావనమై ఫలించుటెన్నుచు సతమున బ్రోవ రాగదవే శారదవై యుగ ఆది గీతమై. శారదవై యుగాది గీతమై, యుగనాది గీతమై జగమునుత్తేజమై యుగము ప్రారంభమై మెత్తగా తాకు కొత్త వలపు వాసంత గమనమ్ము వలపు కౌగిళ్లలో మారాకు వేసిన మరుని ముద్ర పూలరేకులు విప్పి పుప్పొడి వెదజల్లు పులక ప్రకృతి ఇచ్చు పలకరింపు మావి చిగురు మేసి మధుర భావన గూర్చి తెలుగు కోయిల పాడు తీపి పాట పూల కాలము కలిసొచ్చు పుడమికిపుడు చైత్ర సంస్పర్శ పులకింత జగతి అంతా తడిసి తడవని వాసంత తాపులందు పచ్చి ఆశల ఉగాది వచ్చనిదిగో. పచ్చి ఆశల యుగాది వచ్చనిదిగో. కవుల పండగిదియే కళలకు పండగ, రైతు పండగిద్ది రమణులకును, పక్షులకును వేడ్క ప్రకృతికి వివశము అది యుగాది గరిమ అలఘు ప్రేమ. నమస్కారం. ధన్యవాదములు. మీకు ఉగాదిని గురించి చక్కగా వర్ణించారు, సూర్య ప్రభలు చిందించారు. మరి పుణ్యదినం అని చెప్తూ వర్ణిస్తూ పరాభవం కూడా ఉన్నప్పుడు మనము ఏ విధంగా ప్రవర్తించాలనో, ఎలా దాన్ని ఎదుర్కొనాలనే విషయాలు కొంత విశ్లేషించారు. మీ గ్రంథాలు ఎన్ని కూడా పరిచయం చేశారు. చాలా సంతోషము. మీకు ధన్యవాదములు. తదుపరి నమస్తే. తదుపరి పరాభవ నామధేయ ఆయురారోగ్య సంపదలు అమరజేసి
శ్రీకరంబుగ ప్రజల క్షేమమరసి నిన్ను ధ్యానించు భక్తుల నిలుపుమలరా. ప్రాచిపట్టినట్టి బహు అబ్దముల నాటి అరస్వదప్రదంబు నవలి కనిపి స్వాగతోత్సవాలు సల్పు కొందము నూతన వర్షమునకు భరత వర్షమలరా. నీతి పదమునందు నిత్య జీవితమందు మాట నిరుకునందు మార్పు లేక కొత్త బట్ట కొన్నంత నూతన వర్షంబు అహము సార్థకము కాదు. చిత్త సంస్కారంబు సృష్టింపజాలిన చక్కని సాహిత్య సఫల కొరకు పురుగింటి వారి సోదర భావమున దూచి ప్రేమింపగల ధర్మ దృష్టి కొరకు హరిసర్గ వర్గంపు బాధింపనేరని ఆంజనేయ రెడ్డి గారు మీ మాయ మర్మము లేని మనసు కొరకు ఫోన్ చూసి మాట్లాడండి మీరు. యథార్థవాణి దుహాగ్రంబు శోకని మాననీయుల అస్మన్ మైత్రి కొరకు పుట్టి దాశతోడ బుట్టి నిరాశతో దాటి చదిన మొక్కు చిత్తశుద్ధితోడ స్వీకరించు అఖండ కౌతుకమునని ఉగాది కాన్క. స్వీకరించు అఖండ కౌతుకమునని ఉగాది కాన్క. మా అందరికీ ఉగాది కానుక మా అందరికి ఇచ్చారు, చాలా సంతోషము. మీరు చక్కగా ఉన్న ఆంజనేయ రెడ్డి గారు, మీకు ధన్యవాదములు. మీరు ఉగాదిని కానుకగా ఇచ్చారు అందరికీ, చాలా సంతోషం అండి. తదుపరి మరి చిటిపోలు వెంకటరత్నం గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ముందుగా నిర్వాహకులకు, ఉగాది పద్య పఠనం చేస్తున్న సహ కవులందరికీ, వీక్షక శ్రోతలకు అందరికీ రాబోయే పరాభవ ఉగాది శుభాకాంక్షలు. నా పేరు చిటిప్రోలు వెంకటరత్నం. నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సహాంధ్రాచార్యుడిగా అంటే అసోసియేట్ ప్రొఫెసర్ గా చేసి రిటైర్ అయ్యాను. నేను ఇప్పటి వరకు కూడా 10 పుస్తకాలు ప్రచురించాను. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ సాహితీ పురస్కారం, జాష్వా సాహితీ పురస్కారంతో సహా కవితా శీర్షిక పరాభవ పద్యం లోకనాథం గారి ఆదేశాన్ని అనుసరించి నేను 5 పద్యాలే చదువుతాను. పరాభవ పద్యం. మాదు హృదయాలలోని కల్మషముల రసి, మాదు చేష్టలలోని దుర్మార్గమెరిగి, కదలి వచ్చితివకో కాల పురుష, మమ్ము నేడు పరాభవింపంగ నీవు. నీ ఆగ్రహమునకు తగినదేయరయ పరాభవాఖ్య, ఎప్పుడే చేష్టన్ చేయవలయునను దానిన్ మాయురే కాల పురుషునకు మప్పవలయునా. నీదు కనులలోని నిప్పులే ప్రకృతిలో ఎండలై వలదుగా మండుచున్నవి. నీదు కనులలోని నిప్పులే ప్రకృతిలో ఎండలై వలదుగా మండుచున్నవి. ఔర దైవ రూపమైన కాలమున కధీనురాలుగాదే తాను ప్రకృతి. మము పరాభవింపక నీవు మమత చూపెదేని, మము పరాభవింపక నీవు మమత చూపెదేని, సమకూరగలవు మేళ్ళే వలదుగా. ఆ శుభమ్ముల తుష్టులమైన మేము నిన్ను అలరజేయగలము సద్గుణగణాన. నిన్ను మేమును మమ్మున్ నీవు అనుచితముగా కించపరచుటది ఏలా. మేమును నీవును సఖ్యతమై తనరినచో శుభములొదవు దండిగమనకున్. నిన్ను మేమును మమ్మున్ నీవు అనుచితముగా కించపరచుటది ఏలా. మేమును నీవును సఖ్యతమై తనరినచో శుభములొదవు దండిగమనకున్. ఈ అవకాశం కల్పించిన ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారికి, లోకనాథం గారికి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా ధన్యవాదాలు డాక్టర్ చిటిపోలు వెంకటరత్నం గారికి. సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు
సమయాన్ని పాటించారు. మరి కాలపురుషుడని, నిప్పులు చెలిగే ఎండలని మీ పదప్రయోగాలు చాలా అభినందనీయంగా ఉన్నాయి, సందర్భోచితంగా ఉన్నాయి. తదుపరి పుస్తక రూపంలో మీరు పంపించినటువంటి అన్ని కూడా మేము ఈ పుస్తక రూపంలో వేయబోతున్నాం కాబట్టి మీరు రుచి చూపిస్తే చాలు అన్నమాట. ధన్యవాదములు డాక్టర్ చిట్టుపల్లి గారు. తర్వాత మల్లేష్ గారు మంచి పద్య కవి, చాలా ప్రోగ్రాముల్లో ఇక్కడ సాహితీ సభల్లో పాల్గొంటున్నారు. వారికి స్వాగతం. సభకు నా యొక్క నమస్కారం. విశ్వావసు లోకనాథం, డాక్టర్ లోకనాథం గారు, డాక్టర్ బిట్టు వెంకటేశ్వర గారు, మిగతా పెద్దలకు, నా తోటి కవిమిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు సార్. మరి పరాభవ ఉగాది, ప్రతి సంవత్సరం వచ్చే ఉగాది 60 ఏళ్ళకు ఒకసారి వస్తున్నది కాబట్టి పేరు మార్చుకుంటుంది తప్ప వేరే ఇంకేం లేదని నేను అనుకుంటున్నాను. ఎనీహౌ మన స్వాగతం అయితే చెప్పాలి ఎవరికైనా. నేను ఉత్పలమాల రాశాను సార్. ఇది స్వాగతమో పరాభవ, స్వాగతమో పరాభవ, సాహితి శోభలు వెల్గుచుండగన్. స్వాగతమో పరాభవ, సాహితి శోభలు వెల్గుచుండగన్. కాగట బట్టి నిల్చితిని కాంతులు జిమ్మగ దారి చూపగన్. మీగడ పాల పొంగులను మిక్కిలి ప్రేమతో తెచ్చియుంటిని. వేగము రమ్ము నిటులను వేడుక జల్పగ వచ్చరాది. స్వాగతమో పరాభవ, సాహితి శోభలు వెలుగుచుండగన్. మామిడి తోరణములను మాలగ నల్లిన వేప మండలున్. ఆమని రాకతోడనిట, ఆమని రాకతోడనిట ఆశ్రితమాయను కోయిలమ్మలున్. నియమము తప్పకుండగొను నింగినవి చెడి వేడి వాయువుల్. హోమము చేయుచు తీరుగను హారతి బట్టిది స్వాగతించగన్. పచ్చడి చేసియుంచితిమి పర్వముగాంచును నీదు రాకతోన్. వెచ్చటి నువ్వు తీరుగను వేడుక చేయుచు ముట్టు చూడగన్. మెచ్చును మేనులన్నీయు మెల్లగలోనికి గ్రోలుచుండగన్. నచ్చును నీవునైనను నందము చేచు చప్పరించగన్. కారము తీపి పుల్పొగరు, కారము తీపి పుల్పొగరు, కామిత చేదియు నుప్పు గల్పుచున్. నూరుచు రోటి అందునను నూనెను వేయక త్రిప్పుచుండగన్. ఊరును నోట నీరునట ఉర్వులు జాచుతు తీయుచుండగన్. భారతదేశమందుననే బాగుగజేతురుగాది పండుగన్. పండిత పామరులందరూ పాటిగజేతురు పర్వమంతయున్. మెండుగ గండు కోయిలలు మామిడి పత్రము మేయుచుండగన్. దండిగ గూయుచుండును దర్పముగాంచును చూడముచ్చటన్. నిండగు శోభగాంచునుట నిద్దుర వీడును బాలబాలికల్. నిండగు శోభగాంచునుట నిద్దుర వీడును బాలబాలికల్. ధన్యవాదం సార్. గుర్రం మల్లేష్ గారికి ధన్యవాదములు. మరి ఉత్పలమాలలో మీరు చక్కగా పద్యాలు చెప్పారు. తర్వాత సాహితీ శోభలు, మనం ఇదంతా సాహితీ శోభగా వెలుగొందుతున్నది. కాంతులు జిమ్మాలని అన్నారు. మరి మామిడి తోరణాలు ఎన్ని కూడా, ఆ మామిడి తోరణాలు పచ్చగా ఉండి అంతేకాదు ఆక్సిజన్ ఎన్ని ఇస్తూ అందరికి కూడా జీవం పోసినట్లు మీ పద్యాలు మా అందరినీ, కవివరేణులందరినీ కూడా సంతృప్తి పరిచినాయని నేను తెలుస్తూ మీకు ధన్యవాదములు. తదుపరి నూతనపాటి వెంకటరత్న శర్మ గారు, హైదరాబాద్. నమస్తే. నమస్తే సార్. నా పేరు నూతలపాటి వెంకటరత్న శర్మ. మీరు అందరికీ తెలిసిన వారే. మరి సారంగధరి అని గురించి మన సంస్కృతి సంపదలు అందరు చూశారు. మీ కాంట్రిబ్యూషన్స్ అందరికి తెలుసు. మీకు చాలా స్వాగతము. మిమ్మల్ని కవితా గానములకి మీ పరిచయం చేసుకుని. సంతోషం సార్. నేను గుంటూరు జిల్లాలో హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయ్యాను. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను.
దాదాపుగా 25 పైన గ్రంథాలు ప్రచురించాను. అందులో వచన కవితలు ఉన్నాయి, పద్య కవితలు ఉన్నాయి, నవలు ఉంది, కథలు రకరకాలుగా ఉన్నాయి. సంస్కృతంలో ఈ మధ్య సుభాషితాని అని ఒక పుస్తకాన్ని వేశాను. ఇది నా సాహిత్య ప్రస్థానం. ప్రస్తుతానికి స్వాగతాంజలి అనే శీర్షికన ఒక 5 పద్యాలు చదివి వినిపిస్తాను. పువ్వులు నవ్వులన్ తొలక పుప్పొడి గ్రోలుచు చెంచరీకముల్ సవడి జయుచున్ తరుల శ్రావ్యపు గీతములాలపించుచున్ యవన కాంతులన్ ప్రకృతి కద్దుచు ఇంపుల నింపుచుండగన్ నవ్వులే పువ్వులై వెలయ నవ్యవసంతమును ఆగతించెడు. కమ్మని లేచి ఉళ్ళు దిని కంఠమునన్ మృదునాదమోగుచున్ కొమ్మల మాటునన్ వినిపించు అని అర్థం. కొమ్మల మాటునన్ వినుచు కోయల గీతముల అలకింపగా ఇమ్ముగ స్వాగతం మిడుము హేలగ వత్సర రాజమా కడున్ కమ్మగ బల్కెడిన్ కవుల కల్పనయేయను మాట త్రోయుచున్. తెల్లని వేప పూతలును తెల్ల ముసేయును గాంధి వేళలన్ తెల్లని మల్లెలున్ విరిసి తెలుపుచునున్నవి నీడు రాకను. చల్లని మందమారుతము చక్కగా దాకుచు హాయి నింపదే ఉల్లము సంతసిల్లగను ఓయి పరాభవ రమ్మిదే నదుల్. స్వార్థమందు వర్తిలుచుండి సాజముగా పరాభవము సంగకం పరాభవమ్మా. పెంపు నిడక నెల్లరగను పెంపు నిడుమా. పెంపు అనే పదానికి నాశము, వృద్ధి 2 అర్థాలు ఉన్నాయి. అందువల్ల పెంపు నిడక ఎల్లరగను పెంపు నిడుమా. నూత్న వర్షమా రమ్ము వినూత్నముగను. స్వాగతాంజలి గొను నూత్న వత్సరమ్మ రమ్మా మాదు ఆశలను తీర్పగ రయమున భువిని రణభీతి నెడలించు బుద్ధితోడ ప్రజలపై నిజుమంత పరాకు గొనక. నమస్కారం అండి. చాలా ధన్యవాదాలు. మీరు మరి పెంపు అనే శబ్దానికి కూడా చెప్పారు అంటే ఈ విధంగా మల్లెపూల మాదిరి, తర్వాత చిగుర్లు ఇవన్నీ కూడా తెలుపుదనాన్ని గురించి, స్వచ్ఛదనాన్ని తెలియజేస్తా ఉన్నది. సురభి శంకర్ శర్మ గారు వారు కూడా వచ్చుంటే నేను ఆహ్వానిస్తున్నాను. వారిని ముఖ్య అతిథిగా మనము ఈ కవితా సంగమంలోకి ఆహ్వానిస్తాము. వారు ఈ కవి సమ్మేళనాన్ని గురించి తమ అమూల్యమైనటువంటి వాక్కులు ఒక 8-10 నిమిషాల్లో ప్రసంగిస్తారని నేను సాదరపూర్వకంగా బిట్టు వెంకటేశ్వర్లు గారు, తర్వాత ఈ సంస్కృతి సంపద తరఫున నేను వారిని ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారాలు. సంస్కృతి సాంప్రదాయంలో చిహ్నంగా డాక్టర్ బిట్టు వెంకటేశ్వర్లు గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముందు అభినందనలు తెలియజేస్తున్నాను. తోటి కవిమిత్ర మండలి అద్భుతంగా తమ కవితలను, పద్యాలను ఆవిష్కరిస్తున్నారు. వారందరికీ ముందుగా పరాభవ విజయీభవగా కావాలని ఆకాంక్షిస్తూ అద్భుతంగా ఆదరిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నటువంటి మిత్రులు లోకనాథం గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ముందుగా వారు 10 నిమిషాలు అన్నారు. కవి మిత్రులు చాలా మంది పంచుకోవాలి వారి అభిప్రాయాన్ని. ఒక 2-3 పద్యాల్లో నా ప్రసంగాన్ని ముగిస్తాను.
పేరు పరాభవ, పేరు పరాభవ, ఫలితము దూరమగున్న అశుభ ఫలము. పేరు పరాభవ, ఫలితము దూరమగున్న అశుభ ఫలము. దురములు తొలగున్, చేరువగు మంచి రోజులు. ఇందాకనే మన లోకనాథం గారు చెప్పారు, పరాభవం అంటే అది మోక్ష భౌడికము విధీభవంగా ఉంటుందనే కానీ మనం పరాభవం అనే అర్థంలో తీసుకోవద్దు. పేరు పరాభవ, ఫలితము దూరమగున్న శుభ ఫలము. దురములు తొలగున్, చేరువగు మంచి రోజులు. కూరిమి దేశాల మధ్య కొనసాగునికన్, శోభనకారివై సహజ సుందర కోయిల పాట తోడుగా. శోభకు నాలవాలమయి సొంపగు మల్లెల సౌరభాలతో. ప్రాభవ వైభవముల పరాభవ వర్షమ స్వాగతించెదన్. మా భయమెల్ల పాపి బహుమానముగా సుఖశాంతులివ్వుమా. అవలోకించిన తన్మయము కలిగెన్ క్లాదము నీరాకతో. చివురాకున్ కనిపించే ప్రాకృతిక చిత్రాలెన్నో సాక్ష్యాలుగా. కవిరాజుల్ నిన్ను కీర్తి చేసే, ఇంకా కీర్తించేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కవిరాజుల్ నిన్ను కీర్తి చేసే పికముల్ గానామృత, గానామృతం అంతయున్ భువి నింపెన్ మధుమాసమన్. మధుమాస చిన్నలివిగో భోగార్కమవు పర్వమై. చక్కగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్న కవి మిత్రులందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా లోకనాథం గారిని కోరుతున్నాను. ధన్యవాదములు. సురభి శంకర్ శర్మ గారి గురించి నేను 2 మాటలు చెప్పాలి. వారి వల్ల చాలా మంది ప్రవచనకర్తలు, అవధానులు కూడా పైకి వస్తూ ప్రకాశిస్తున్నారు. వారణాసిలో వద్దిపర్తి వారిది కూడా ఆ శతావధానంలో పాల్గొనడం, వారు అక్కడ దేదీప్యమానంగా వారు తమ గళాన్ని వినిపించి అందరి చేత మన్ననను పొందినారని, మా కవిమిత్రులకు అందరికి కూడా మంచి సందేశాన్ని ఇచ్చినందుకు వారికి సంస్కృతి సంపద తరపున నేను ధన్యవాదములు తెలుపుతూ, తదుపరి వారు అవ్వారు శ్రీధర్ బాబు, నెల్లూరు ఉన్నారా? అవ్వారు శ్రీధర్ బాబు గారికి స్వాగతము. ఈయన మా మేనల్లుడు స్వయాన, మంచి కవి. నెల్లూరు జిల్లాలో చాలా సాహితీ కార్యక్రమాల్లో అధ్యక్షులుగాను, అనేక సంస్థలకు వీరు సెక్రటరీగాను అన్ని సేవలు అందిస్తున్నారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. నా పెద్దలందరికీ నమస్కారం. నా ఆట వెల్ది తేటగీతి పద్యాలని నేను పాడుతున్నాను. మొదటి పద్యము. వగలు బోవు వనము వాడలు వాడలు, పువ్వు నవ్వే పసిమి పూతతోను, సాగిపోయే శిశిర సారము దీరగా, కాంచు కన్నులార కాలమహిమా. రెండో పద్యం. ఖర్చు పెరిగినంత కలుగునే ఆయము, పేదగుండె పైన పెరిగెబండ, నిమ్మకున్న దొరలు నిరుపయోగమగును, రాత మార్చ నీవు రమ్ము తల్లి, రాత మార్చవ నీవు రమ్ము తల్లి. మూడో పద్యం. చిగురు పూసివేము చిరునవ్వు నవ్వును, మావి పిందె తోడ మాను నవ్వు, అత్తవారింట అల్లుళ్ళు నవ్వును, సాగు పండగంత సంబరంగా. నాలుగో పద్యం.
తిండి పంచిన హలునికి తిండి లేదు, సాలివాండ్లకి బట్టలు సరిగా లేవు, కూలి చేసిన కడుపుకి కూడు లేదు, వింతలాయను యుగమాత విరుగుడెతుకు. కవులు కవితలతోడనే కాంచునంట, 6 రుచులంతనొక మారు అందునంట, అందచందాల ఆమని అందునట్లు, పచ్చదనమంత జగతికి పంచునట్లు. ధన్యవాదాలు పెద్దలందరికీ. ధన్యవాదాలు శ్రీధర్. నవ్వు పసిడి పువ్వు తాను అన్నావు. పసిడి పువ్వు అనేది ఈ ప్రయోగం చాలా నచ్చింది. అట్లనే రాత మార్చను రమ్మని మరి ఉగాదిని నువ్వు ఆహ్వానించినందుకు చాలా చక్కగా ఆ ప్రయోగం బాగున్నది. మీరు ఇంకా అభివృద్ధిలోకి రావాలని మేము కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం. తదుపరి కొనతం నాగేశ్వరరావు గారు మీ గానం, కవితా గానం వినిపించండి సార్. ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారు, లోకనాథం గారు, మరి కవి మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలని ముందుగానే తెలుపుకుంటూ నా పద్యాలని మీ ముందుంచుతానండి. ఒక తేటగీతి పద్యం, అనుష్టుప్ చందంలో నాగరం అనే 4 పద్యాలని మీ ముందు ఉంచుతాను. శ్రీ పరాభవ నామవత్సరమా స్వాగతం. తెలుగు రాష్ట్రాల విభవము దిశల నింప, తెలుగు రాష్ట్రాల విభవము దిశల నింప, క్రొత్త తేజస్సు మాకు చేకూర్చనించి, ఈ ఉగాదికి శుభములందించుమమ్మ శ్రీ పరాభవ వర్షమా జేలు నీకు. రమ్మికవో వసంతమా కమ్మని పూల తేనెలన్, ఇమ్ముగ కోర కమ్ములన్ తెమ్ము శుభాల వర్షమున్. కోకిల పంచమస్వరం మాకు ఉగాది షడ్రుచుల్, ఊకొను క్రొత్త యోచనల్ తాకు హృదంతరాళమున్. ఆమని నీదు రాకతో మమిడి పల్లవించనే, ఏ ముఖబింబమైనను క్షేమ సుఖాబ్ది దేల్చవే. ఆశల పల్లకీలలో రాసుల మేళ్ళు తేగదే, లేశము పేర్మి పెంచవే శ్రీ శుభమౌ పరాభవ. ఆశల పల్లకీలలో రాసుల మేళ్ళు తేగదే, లేశము పేర్మి పెంచవే శ్రీ శుభమౌ పరాభవ. అందరికీ నమస్కారం. ధన్యవాదములు కొనతం నాగేశ్వరరావు గారు. మీరు తెలుగు రాష్ట్రాలలో కొత్త తేజస్సును నింపమని, ఈ నవవసంతాలను కూడా మీరు వసంత ఋతువును ఆహ్వానిస్తూ మీ పద్యాలు, తేటగీతులు ఇవన్నీ తేటతెల్లం చేసినాయి. చాలా ధన్యవాదములు. మీరు ఈ విధంగానే మన సంస్కృతి సంపద ఛానల్లో అప్పుడప్పుడు పద్యాలు కూడా మీరు వినిపించవచ్చు. కాబట్టి మీ సేవలను కొనసాగించాలని కోరుతున్నాను. తదుపరి పిల్లయ్య గారు, వీరు కూడా చాలా సాహిత్య సభల్లో వీరు పద్య కవి, ఎక్కువ పద్యాలే రాస్తారు, వచ్చిన జోలికి పోరు. కాబట్టి మేము పద్య కవిత్వంలో పెట్టినప్పుడు వారు చాలా సంతోషంగా నేను పాల్గొంటానని వారు చెప్పారు. కాబట్టి వారి పద్యములను వినిపించవలసిందిగా కోరుచున్నాను. నమస్కారం. నిర్వాహకు
మరియు పాల్గొంటున్న కవులకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు. నేను రాసిన ఉగాది శీర్షిక కవిత. చైత్రమాసము శుద్ధ చైతన్య ప్రతిపదా సూర్య తేజోమయ శుభదినము ఋతుగ్రహ నక్షత్ర సృష్టిని లెక్కించి సృజించ బ్రహ్మకా సృష్టినంతా సోమకాసురవద శుభకరామన చేసి వేదముల్ కాపాడే విష్ణుమూర్తి యుగములాగమనమ్ము నుర్విని దర్పగా ఆ ఉగాది నాంది జగునుగాది శిశిరము గతించి శీతలమును తగ్గు చెట్లు నాకులు రాల్చి చిగురు తొడుగు చల్లదనము నిండ సమపాళ్ళుగా నుండి పచ్చని ప్రకృతియు పరుడవిల్లు వనవసంత పుష్ప పలుకరించెడు వేల కోకిలమ్మలు కూయు కొత్త పాట ఉప్పు తీపి పులుపు నొగరు కారము చేదు 6 రుచుల పచ్చడారగించ కష్ట నష్టములన్నీ కలగలిసి సుఖముగా వాసంత శోభను స్వాగతించు తిథియువారతార కరణ దివ్యయోగ పంచాంగ ఫలముల పఠన జేయ కీర్తి జ్యోతిష్య పంచాంగ స్ఫూర్తి పంచు కొత్త సంవత్సరమును కోరి పిలిచి. ధన్యవాదాలు సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు, మీ జూమ్ నిర్వాహకులందరికీ ధన్యవాదములు కనకయ్య గారు. మీరు మరి ఉగాదికి స్వాగతం పలుకుతూ ఉగాది పచ్చళ్ళ గురించి మరి పంచాంగ శ్రవణం కూడా చేయాలని, దానివల్ల సత్ఫలితాలు ఉంటాయని, జాగ్రత్తలు తీసుకోవచ్చని మీరు తెలియజేశారు. ధన్యవాదం. తదుపరి మార్పు జగన్మోహన్ రావు గారు, శ్రీకాకుళం. ప్రారంభించండి. మీకు స్వాగతం. సార్ ఆచార్య భట్టు వెంకటేశ్వర్లు గారికి, లోకనాథం గారికి నమస్కారాలు. అలాగే దీంట్లో పాల్గొన్న కవులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అలాగే పరాభవ నవ సంవత్సర శుభాకాంక్షలు. మరి పద్యాలు కొద్దిగా ఎక్కువగా రాశాం కానీ మీరు 5 నిమిషాల టైంలో నేను కంప్లీట్ చేయగలను. నమస్తే. ఊర్ల నందు ఉత్సవం ఉగాది, ఊర్ల నందు ఉత్సవం ఉగాది, చైత్ర పాడ్యమందు చక్కగాను జరుపుకును జనులు జాతరలలాగేని షడ్రుచులను ఎల్ల సర్దుకొనుచో. ఇది ఆటవెల్త పద్యం. తదుపరి తీపి చేదు పులుపు తిన్నవారెల్లరూ కారముప్పు ఒకరు ఖచ్చితంగా 6 రుచులు తినగా ఆయుగుండగలరు, కష్ట సుఖము సమము గడపగలరు. రెండో పద్యం. మూడోది పూర్తిగాను జనులు పూర్వాచారాలు ఆచరించినప్పుడే ఆయుగుండు. పూర్తిగాను జనులు పూర్వ ఆచారాలు ఆచరించినప్పుడే ఆయుగుండు. ఆచరించినప్పుడు అష్ట కష్టాలొచ్చు సత్యమెరగరండి సర్వజనులు. నెక్స్ట్. ఆకులము తినిరి ఆహారమును లేక ఆది మానవులను ఆయుగుండే. అష్ట సంపదున్న ఆయన్నదే లేక నేర వృత్తి నుండే నేటి జనులు. సంపదైన పెరిగి సరదాలు పెంచారు, పాడు బుద్ధులెల్ల పట్టుబడెను. ఈర్ష్య బుద్ధితోటి ఇలను మనుషులుండే మానవత్వమెల్ల మంట కలిపే. స్వార్థ బుద్ధితోటి సొంత వాళ్ళకు నేడు మోసమైన చేయు మోసగాళ్ళు. ప్రకృతినంత సమము పంచుకుందు మనచు పర్యావరణమెల్ల పాడు చేయు. కులము మతము పేర కుట్రలను పండుచు సంస్కరించలేక సంగమునకు పాడు చేయుచుండే పాపాత్ములు వాళ్ళు.
సత్యమెరగనండి శాసకవులు మంచి రచన చేసి మార్చండి మనిషి. రచన చేసి మార్చండి మనిషిని, మనిషి ఉండినప్పుడు సంస్కరింపబడును సహాయండి. సహకరించరండి సంగమునకు, కవితలైన రాసి గదులు మార్చగరండి, పాటు పడగరండి ప్రగతి కొరకు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ సంస్థ వాళ్ళకి మరియు పౌలందరికీ కూడా మరొకసారి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తుంది. ధన్యవాదములు జగన్మోహన్ రావు గారు. మీరు శ్రీకాకుళం నుంచి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు, మాకు చాలా సంతోషము. మీరు ఈ ఉగాది పండగను ఒక ఉత్సవము జాతరలాగా జరుపుతారు అన్నారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా మరి అంత ఉత్సాహంతో జరిపేదానికి మీరంతా కృషి చేస్తున్నారు, చాలా సంతోషం. అంటే అష్ట కష్టాలు కానీ, ప్రకృతిని నాశనం చేసే వాళ్ళని కానీ, తర్వాత ఈ ప్రకృతి సంరక్షణ చేసుకోవాలనేటువంటి భావాన్ని మీరు మీ పద్యాలలో వ్యక్తపరిచారు. మంచి విషయం చెప్పారు. ప్రకృతిని మనం పరిరక్షకులుగా ఉండాలని, సాహితీ సేవ చేసినప్పుడు కూడా ఈ ప్రకృతిని పరిరక్షించే దాంట్లో కూడా మనం సేవకులుగా చేయాలని భావిస్తూ మీకు ధన్యవాదములు. తదుపరి పిఎల్ నాగేశ్వరరావు గారు, హైదరాబాద్. సార్ నాది ఎన్నవ నంబర్ అండి లోకనాథం గారు? మీ పేరేంటి సార్ నంబరు? డాక్టర్ కమలాసన్ అండి, మాచర్ల. మీ నంబర్ మేము అందరికి పంపించాం కదా సార్ వరుసగా. రాలేదండి, నాకేమి రాలేదు. 24 నంబర్ అండి. 24 నంబర్ వచ్చిందా? కాగండి, 24 నంబర్ సార్ మీది. 24. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. 24. పిఎల్ నాగేశ్వరరావు గారు ఉన్నారా? 20 నంబర్ వారు. తదుపరి డాక్టర్ వెల్లాల వెంకటేశ్వరాచారి గారు. 2 నంబర్లు ఉన్నాయి ముందు, వాళ్ళు రాలేదు. అందువల్ల మడ్డు తిరుపతిరావు గారు శ్రీకాకుళము, డాక్టర్ జి సురేష్ బాబు గారు హైదరాబాదు. వీరిద్దరూ నాకు కనిపించలేదు. తర్వాత డాక్టర్ కమలాసన్ గారు ఫ్రమ్ పల్నాడు, మీరు వినిపించండి. సాహితీ సరస్వతి పుత్రులకు ముందుగా నమస్కారం చేస్తూ, వింత వసంత కాంత కనువిందగు రాగరస ప్రయుక్త భాస్వంత విచిత్ర కుంచగుని వ్రాసిన వర్ణపటంబునాగా, వింత వసంత కాంత కనువిందగు రాగరస ప్రయుక్త భాస్వంత విచిత్ర కుంచనాగ, తత్కంతు నిశాత కుంతముల గౌశనలై చిగురాకు జొంపముల్ వింతల సంచరించే పృథివీరుహ శాఖల సోణరేఖలన్. ఓకే, ధన్యవాదాలు. మనము ఎలా తయారయ్యామంటే వేళ ఎంతో నాగరికత అభివృద్ధి చెందుతున్నాం అనుకుంటూ, బుద్ధి గలుగు జీవులమే, బుద్ధి గలుగు జీవులమే బుద్ధియులేక చెరిగించి పుడమిని మా దుర్బుద్ధిన నాశముగాని సుబుద్ధిని ప్రజలను గావు బుద్ధుడా దేవా. అట్లాగే వచ్చేగా ఉగాది మరలా, వచ్చగా ఉగాది మరలా, తెచ్చెను వసంత శోభ తెలుగుల ఎంటన్, మెచ్చగా మాచర్ల జనులు, మెచ్చగా మాచర్ల జనులు, గుచ్చితి కవితల సుమములు గుర్తుగా మదిలో. ఒక్క పద్యమే సార్. చెప్పండి. తల్లి పరాభవ
తల్లి పరాభవ మమున్ లొల్లిల్ చూడకు, మమ్మకు తగాదాలు పెట్టవద్దు అని. తల్లి పరాభవ మమున్ లొల్లిల్ చూడకు, సెగలన్ లోకులగాచన్. ఈ ఏడాది విపరీతంగా ఎండలు ఉంటాయని. సెగలన్ లోకులగాచన్, చల్లగా చేయుము పృథ్విని. పల్లీయుల పంట బ్రోవు పాపల నగవున్. అందరికీ నమస్కారం. చాలా ధన్యవాదములు డాక్టర్ కమలాసన్ గారు. మీరు డాక్టరే కాదు, మంచి గాయకులు. మరి మీ తండ్రి గారు రాసినటువంటి పద్మనాభ రామాయణము చాలా ప్రసిద్ధికెక్కింది, మేమంతా విన్నాము. కాబట్టి మీ తండ్రి గారి యొక్క జీన్స్ మీలో బాగా ప్రవహిస్తున్నాయి. మీరు ఈ సాహితీ సేవ చేస్తుంటే మాకు ఆనందంగా ఉంది. మీరు మా కార్యక్రమంలో విరివిగా పాల్గొనవలసిందిగా మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. తదుపరి భువనగిరి పురుషోత్తం గారు. భువనగిరి పురుషోత్తం గారు అవధానాలంటే అవధాన పోషకుడుగా ఆయన వ్యవహరిస్తున్నారు. అవధానాలకు అన్ని ముందుండి ఆ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు చేస్తున్నారు. వారికి స్వాగతం. మీరు ఇంకా మీ పద్యాలు అయ్యా, ఈ జూమ్ వేదికగా పరాభవ నామ సంవత్సర ఉగాదికి స్వాగతం పలుకుతూ కవులను ఆహ్వానించి ఇలా నిర్వహించడం చాలా ఆనందదాయకం. నిర్వాహక వర్గానికి అందరికీ కూడా నా నమోవాకములు. ముందుగా నా పరిచయం. నేను ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చీరాల వద్ద గల ఇంకొల్లు గ్రామానికి చెందిన వాడిని. నేను మనకి ఇంతకు ముందే కవిత చదివినటువంటి ఎన్వి నూతలపాటి వెంకట రత్నశర్మ గారికి ఒక జూనియర్గా అదే కళాశాలలో చదువుకున్నాం, సంస్కృతం తెలుగు. ఆ తదుపరి నేను 36 సంవత్సరాలు తెలుగు పండితునిగా ఉద్యోగం చేయటం జరిగింది. మొదటి 16 సంవత్సరాలు మా స్వగ్రామం ఇంకొల్లు ప్రాంతం, చీరాల ప్రాంతంలోనే చేయటం జరిగింది. అది ఇప్పుడు బాపట్ల జిల్లాలో ఉంది, మా ఇంకొల్లు ప్రాంతం. అలాగే తదుపరి 16 సంవత్సరాలు ఒంగోలులో చేయటం జరిగింది. ఒంగోలుకు 4 కిలోమీటర్ల దూరంలో అటు ఇటుగా. అట్లా నా యొక్క ఉద్యోగ జీవితం గడిచిన తర్వాత నేను హైదరాబాద్కి రావడం జరిగింది. నా ఉద్యోగ జీవితం కాలంలో కానీ చదువుకునేటప్పుడు కానీ ఆ అవధానాలకు బీజం 50 సంవత్సరాలుగా నేను తొలి అవధానం 77లో చూశాను. అప్పటి నుంచి కూడా అవధానాలంటే ఒక ఆసక్తి, అనురక్తి. నిర్వహించడమే కానీ పెద్ద చేయి తిరిగిన కవిని కాదు. మనకి ఈరోజు అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు సురభి శంకర్ శర్మ గారు తాను అభ్యసనం చేస్తూ అవధాన రంగంలో అడుగులు పెడుతున్న సమయంలో 1996 కావచ్చు బహుశా. ఆ సంవత్సరం మనకు రాళ్లబండి కవితాప్రసాద్ గారు అని చెప్పని మనకు తెలుసు కదా, వారు సాంఘిక సంక్షేమ అధికారిగా ఒంగోలులో పనిచేస్తూ ఉన్నప్పుడు వారి సంచాలకత్వంలో అప్పుడు బాలుడుగా ఉన్నటువంటి సురభి శంకర్ శర్మ గారి అవధానాన్ని నేను ఏర్పాటు చేయటం జరిగింది 1996 బహుశా. అలా ప్రారంభంగా కొత్త అవధానాలని అలా చేస్తూ వచ్చింది మాట నిజమే. ఈరోజు విషయానికి వస్తే పరాభవ ఉగాదిని గురించి నా మాటలు. నేను సంస్కృత పద భూయిష్టంగా పద్యాలు రాయలేను. అడపాదడపా అనేక కార్యక్రమాలకి హాజరవుతూ వాటికి ఉత్సాహంగా రాశాను, అంతేగాని పుస్తకాలుగా ఏమీ ప్రచురించలేదు. శిశిరము పోవగా చిత్రముగా చలి తొలగుచు వేడిమి తొంగి చూచు పచ్చవల్వల దాల్చి పరవచమ్మున నిల్చి భూకాంత కనిపించు పుల్పు మీరా వాసంతుడే తెంచె వసుధకు ఇదిగో అంచు పచ్చదనము నింపు ప్రకృతి కాంత గున్నమామియు పూచి గుప్పున పరిమళాల్ వెదజల్లి జనపాళి వేట్క నింపు కోకిల స్వాములు కొలువుదీరుచు మావి కొమ్మల వాసంతు కోర్కెబిలుచు కుహు కుహు రవాల కొండలు కోనలు
సంగీత సభలౌను సరసులకును, సంగీత సభలౌను సరసులకును, పూల పద్యాల సుకవులై పొడమి చెట్లు, పూల పద్యాల సుకవులై పొడమి చెట్లు, మాధవుని స్వాగతించును మననమున, పక్షి సంతతి గాయక ప్రభువులవుచు ఆలపించును వాసంత లీలవేట్క. వరపరాభవా వత్సరా, వరపరాభవా వత్సరా స్వాగతమ్ము, వినుము విశ్వావసు నీకు వీడుకోలు, మానవత్వము దీపింప మాదు హృదుల, కలిమి చెలుముల నెలకొల్పి కావుమింకా. 60 వత్సరంబులిటులు ఆగక వచ్చుచూ పోవుచుండు, ఈ ధరణిని వింత సోయగము తథ్యముగా గలిగించుచుండు, సద్వరముల కూర్చుచుండు, ప్రజవాంఛల దీర్చుచునుండు, ఇట్టులన్ గిరగిరా తిరుగు కాలమున కిల్బిషముల్ హరింపవచ్చుచున్. 6 రుచులను చేగొని అవనిలోన, 6 రుచులను చేగొని అవనిలోన, కష్ట నష్టముల్ సుఖము దుఃఖములెల్లా ఎరిగి జీవనయానము నెరపుడనుచు, తెలుపును ఈ ఉగాది మనకు దివ్యముగను. చివరి పద్యం. లోకమెల్లను సుఖశాంతి లోలమగుచు, పాడి పంటల తొలతూగి పరిఢవిల్ల, యుద్ధ భయములు లేనట్టి యోగము అబ్బ మమ్ము దీవించి నడుపు సన్మార్గమందు. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్. ధన్యవాదాలు. పురుషోత్తం గారికి చాలా ధన్యవాదములు. మీరు ప్రకృతి కాంతను మరి వర్ణించారు, మరి భూకాంత అని అన్నారు. ఆ ప్రయోగాలు చాలా బాగున్నాయి. అంతేకాకుండా కోకిల స్వాములు అన్నారు మీరు. ఈ కోకిల స్వాములు కులువుదీరి కుహు అని వాటి రాగాలను గురించి మీరు వర్ణించారు. మరి సంగీత సభల అని, ఈ సంగీతంలో కూడా అవి సభలు తీరుతున్నాయనేది మంచి ప్రయోగం చేశారండి. మరి తొంగి చూసు అనే వాంఛల కృత్యమాహారాలు, ఇవన్నీ కూడా మరి మన వాంఛలన్నీ తీరాలని మీరు కోరుతూ మరి ఈ నూతన సంవత్సరానికి మీరు ఆహ్వానించారు. మీకు చాలా ధన్యవాదాలు. చక్కగా చెప్పారండి. తదుపరి మాచివోలు శ్రీధర్రావు గారు మంచి కవిగాను, అనేక అవధానాలలో వాళ్ళు పృచ్ఛకులుగా పేర్కొనదగిన ప్రముఖ వ్యక్తిగా వ్యవహరిస్తున్నారు. చాలా పుస్తకాలు రాశారు. శ్రీధర రామాయణము రాశారు. వారికి మత్త కోకిల అంటే చాలా ఇష్టము. వారు చాలా రచనలు చేశారు. చాలా ఇక్కడ సాహితీ సభలో నిర్వహిస్తూ ఉంటారు. మియాపూర్ మిత్ర మండలి దానికి వ్యవస్థాపకులు వారేను. వారికి స్వాగతము. వారి పద్యాలను వినిపించాలని నేను కోరుతున్నాను. ధన్యవాదాలండి లోకనాథం గారు. అందరికీ నమస్కారం. ముందుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇక నా గురించి సంక్షిప్తంగా చెప్పాలంటే, బిహెచ్ఏలో ఉన్నతాధికారిగా పదవీ విరమణ చేసి ఆ తర్వాత పద్యరచనా వ్యాసంగంలోకి వచ్చాను. ఇప్పటి వరకు 10 పుస్తకాలు రాశాను. వారు అన్నట్లుగా శ్రీధర్ రామాయణం 178 పద్యాలతో సంక్షిప్తంగా సరళ భావంతో కూడా కలిపి రాసి ఉన్నాను. అలాగే పద్య ప్రబంధం, పద్య నాటకం, ఇలా శతకాలు వేర్వేరు ప్రక్రియల్లో రాశాను. కథలు, వ్యాసాలు కూడా రాస్తుంటాను. శతావధాన, అష్టావధానాల్లో పాల్గొంటాను. ఈరోజు నేను చదవబోయే పద్యాలు ప్రస్తుత ప్రపంచ పరిస్థితులకు అద్దం పట్టేవి. మొత్తం 5 పద్యాలు. శీర్షిక శాంతి మంత్రం. అన్ని పద్యాలు మత్తకోకిల ఛందస్సులోవే. శ్రీపథమ్మున నెల్లవారల చేర్చగా కవి పుంగవుల్, రూపుమాపగద్వేష పూరిత రుగ్మముల్, హితమెంచుచున్ బాపయుద్ధము
శాంతి వాక్కు ప్రపంచమంతట చాటగా శ్రీ పరాభవ చేరవచ్చను శ్రీకరమ్ముగ నిమ్మహిన్. రెండో పద్యం. సంతసమ్ముగలేనటంచు వసంత కోకిల పల్కగా చెంత సత్కవి ఆలపించగా చేదు వాస్తవ మార్తితో ఇంత దారుణ మారణమ్మని ఈసడించ ప్రజాళియున్ శాంతి చేర రణమ్ము నాపగా శ్రద్ధ దాల్చగా కోరెదన్. మూడో పద్యం. ఎంతగానో చెలించి యుద్ధము హేయమంచని బాధతో శాంతి మంత్రము నాలపించగా సందడించి పికమ్ము తావింత గొంతుకతోన సమ్మతి పేర్కొనన్ వెంటనే చింత తీర్చగా నుంటి నేననే శ్రీ పరాభవ నిండుగన్. మరొక పద్యం. వేల కోట్లను ఖర్చు చేయుచు భీతి గొల్పగా భావిని జ్వాలలందు దహింపచేయుట చక్కబెట్టుటదెట్టులవు పాలనమ్మనరింప కోరగా ప్రాణముల్ హరింప నీకేల బుద్ధి జనించ ట్రంపు దేశము నేలు యుద్ధము నాపగన్ దేశము నేలు యుద్ధము నాపగన్. చివరి ఐదో పద్యం. చేటు సంగరమార్థికమ్ముగా చేర్చు శూన్యపుటంచులన్ వేటు నొందగ నింధనమ్ములు పెచ్చగుంధరలన్నియున్ చాటి యుద్ధ ఫలము నిట్టుల శాంతి బీజములిమ్మహిన్ నాటనెంచ ప్రపంచమందలి నాయకాళిని కోరెదన్. నమస్కారం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సంస్కృతి సంపద నిర్వాహకులు డాక్టర్ బిట్టు వెంకటేశ్వర్లు గారికి, మిత్రులు శ్రీ లోకనాథన్ గారికి కడుంగడు ధన్యవాదాలు. మీ శ్రీధర్ రావు. ధన్యవాదములు శ్రీధర్రావు గారు. మీరు ప్రపంచంలో ఉండే అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలిపినారు. చాలా సంతోషము. మరి శాంతి మంత్రాన్ని మీరు జపిస్తున్నారు. మరి చేరవచ్చిన శ్రీకరంగాని మీరు ఆ ఉగాదిని శ్రీకరంగా మనకంతా అది చేర్చాలని, మరి ఈ దారుణమైనటువంటి యుద్ధాన్ని ఆపి శాంతి వర్ధిల్లాలని మీరు సత్సంకల్పము మీ సంకల్పం నెరవేరాలని, మరి ఈ యుద్ధంలో ఎంతో దారుణంగా ఉందని మీరంతా వివరించారు. ఇదంతా చేటు ఎన్ని తొలగిపోవాలని, ఇంధన ధరలు కూడా ఎన్ని పెరిగిపోతున్నాయని ఇప్పుడు అందరూ కూడా భయపడుతున్నారు. మీరు ఈ విషయాలంతా కూడా కళ్ళకు కట్టినట్టు మీరు మత్త కోకిల్లో చెప్పారు. మీకు ప్రత్యేకించి ధన్యవాదములు. తదుపరి శ్రీమతి కొంకెపూడి అనురాధ గారు కవిత్వం చదవండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు కొంకెపూడి అనురాధ. నిర్వాహకులకు నమస్కారము. నాకు పద్యాలు నేర్పిన పద్య గురువు నండూరి సుందరి నాగమణి గారు. నేను ఒక 10 పుస్తకాల దాకా రాశాను. మా చుట్టుపక్కల పిల్లలకి ప్రతి ఆదివారం 1 గంట సేపు తెలుగు భాష గురించి శతక పద్యాలు, కథలు అవన్నీ చెప్తున్నానండి, క్లాస్ చెప్తున్నాను. తర్వాత ఇప్పుడు నేను కవి సమ్మేళనంలో చదవబోయే పద్యాలు ఆట వెలుగులు రాశానండి. ఉప్పు తీపి పులుపు ఉపకారమును నేర్పే వర్ర చేదు వగరు భామితముగా 6 రుచుల సార మనువగు మనుగడ పులకరింత కలుగు పురుషునకును. 6 రుచుల సార మనువగు మనుగడ పులకరింత కలుగు పురుషునకును. మావి చిగురు మెక్కి మత్తెక్కి కోకిల కొత్త రాగమొకటి కోరెనిపుడు. మానవీయ విలువ మంట గలిసెనని ఐక్య రాగమొకటి అవనికిచ్చే. ఐక్య రాగమొకటి ఎవనికిచ్చే. కొత్త వత్సరంబు కోరికలను తీర్చ వచ్చెనను చూచే వసుధ జనులు. రణము భీతినొకటి రయముగా నేతెంచ. రణము భీతినొకటి రయముగా నేతెంచ. శాంతి కూర్తుననుచు శేషనిచ్చే. సృష్టి రచన చేసే తుష్టిగా విధాత చైత్రమాస శుద్ధ పాడ్యమందు. కాల పురుష సేవ కామ్యము తీర్చగా విషయమందునెంత వెర్రిదనమో. కాలమనినెప్పుడు కరిగిపోవుననుచు తెలిసి మసలు కొనుము
తెలుగు వీరా, తెలిసి మసలు కొనము తెలుగు వీరా. ధన్యవాదములండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ధన్యవాదములు అనురాధ గారు. మీరు విజయనగరం నుంచి వచ్చారు, చాలా సంతోషము. మరి మీరు నండూరి వారి గురువుగా వారి యొక్క సారథ్యంలో మీరు పద్య రచన అంటే వారికి చాలా ప్రఖ్యాతి గాంచి ఉన్నారు వారి పేరు. అంటే మీరు శతక పద్యాలు రాయడం పిల్లవాళ్ళకు బోధిస్తున్నారంటే అది అందరికి కూడా మార్గదర్శనము చేసినట్లయితుంది. మరి ఉప్పు తీపి అనేది అని ఉపకారాన్ని నేర్పిస్తుంది అని మీరు చెప్పారు. ఆ ఉపకార భావన సుమతి పద్యములో ఉపకారం చేయాలని చెప్పారు కదా. ఆ విధంగా మీరు ఈ పురుషునికంతా కూడా ఈ పులకరింపులు మామిడి పూతలు మత్తెక్కిస్తాయని అంటూ చెప్పారు. ఐక్యరాగాన్ని తీసుకొని వచ్చారు. ఈనాడు కావలసినది ఐక్యరాగము. మరి ఈ రణాన్ని కూడా ఆపాలనే భావంతో మీరు చిన్న ఆట వెళ్ళదు పద్యాల్లో వ్రాశారు. మీకు ధన్యవాదములు. తదుపరి సరే ఉమాదేవి బల్లూరు గారు వారి పద్యాలు వినిపించమని నేను కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఉమాదేవి గారు, బల్లూరు ఉమాదేవి గారు చాలా అష్టావధానాలలో పృచ్ఛకులుగా పాల్గొంటారు. కొన్ని వేల పద్యాలు వాళ్ళు రాశారు. పద్య ప్రియులు, అందరికి పద్య రచనలో మార్గదర్శకులుగా ఉంటారు. వారికి స్వాగతము. అందరికీ నమస్కారం అండి. మీరు చెప్పినట్టుగా నా పేరు డాక్టర్ బల్లూరి ఉమాదేవి, నివృత్త తెలుగు ఉపన్యాసకురాలిని. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాను. ఇక్కడి నుంచి పాల్గొంటున్నాను. ఈ సంవత్సర ఉగాదిని గురించి ఇక్కడి నుంచే వినిపించే అవకాశం కల్పించినందుకు ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సంతసమును నింపవచ్చని పరాభవమను పేర తలచిన పనులెల్ల ధరణిలో నెరవేర నన్నదాతల కలలన్నీ తీరు. రమ్ము కొత్త వచ్చరమ్మ శుభమ్ముల కూర్చుమింపు మీర కూర్మితోడ వేగ పచ్చడిగొని మా పరాభవములను తొలగజేయు భూరిగాను. తిథిని వారములను తెలుపుచు పంచాంగ శ్రవణములను చేయ చక్కగాను వచ్చి చేరిరెల్ల వడిగ పరాభవ వత్సరమ్మునందు వాసిగాను. ఆమని అరుదించనానందమును పెంచ వచ్చెనిపుడే కొత్త వత్సరము. నాటలాడకేసి పాట పాడపికము ప్రకృతి కాంతమురిసి పరవశించే. కోరిన కొచ్చి తీర జయఘోషల సౌవడి నాలచించుచున్ దూరము చేయుచుందతలు తోషము నింపు పూరిని పంచగా తలచి కూల్చుచు క్రోధము ద్వేషభావము పేరు పరాభవమైన ప్రేమను పంచగా వచ్చనిప్పుడే. చక్కని అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. బల్లూరు ఉమాదేవి గారికి, డాక్టర్ బల్లూరు ఉమాదేవి గారికి ధన్యవాదములు. మీరు అమెరికా నుంచి పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. జూమ్ మీటింగ్ కు ఇది ఒక ప్రధానమైనటువంటి హైలైట్. మిమ్మల్ని గురించి మాకు అందరికీ బాగా తెలుసు, కవులకు కూడా తెలిసి ఉంటుంది. మీరు ఆ విదేశంలో ఉండి కూడా ఎంతో మక్కువతో మీరు పాల్గొన్న దానికి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాను. తదుపరి అమృతవల్లి గారు, వీరు చాలా ప్రోగ్రాముల్లో పాల్గొంటారు. వచ్చిన కవిత్వంలోను తర్వాత పద్య కవిత్వంలో కూడా రాస్తుంటారు. అనేక బిరుదులు పురస్కారాలు పొందారు. వీరు విశ్రాంత హెడ్ మాస్టర్గా కడప జిల్లాలో ప్రొద్దుటూరులో ఉన్నారు. మరి ఇటీవల మరి అలంకారరాజు వారి సభకు కూడా హైదరాబాద్లో వచ్చున్నారు. వారికి ఈ సంస్కృతి సంపద తరఫున స్వాగతం పలుకుతున్నాము. మీరు చెప్పండి మేడం. వేదిక్ నమస్ మంజలి. ఇవాళ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నేను మత్త కోకిలలో పద్యాలు వినిపిస్తానండి. కొమ్మలందున కోటి గొంతుల కోయిలమ్మలు పాడెరా
రెమ్మరెమ్మకు తేనె ధారలు రేపుచున్నవి కోర్కెలన్ రమ్ము రమ్మని స్వాగతించెను రైతు బంధువు చూడరా లెమ్ము లెమ్మని వెల్గు రేఖలు లేపె విత్తును గాంచరా సాదరమ్ముగ చైత్రమాసము స్వాగతించగ వచ్చరా మోదమందగ ఇంటి ముందర ముగ్గులన్నీయు దీర్చరా భేదమెంచకలేమి దృంచగా బీడు నేలకు సాగెరా ఖేదమంతయు నెట్టివేయగా కేలు జాచెను చూడరా వద్దు మాకు పరాభవమ్ములు వద్దు వద్దని కోరెదా హద్దులేనివి స్వార్థ చిత్తుల యాసలన్నీయు కూల్చుమా శుద్ధులేవియు నెత్తికెక్కని సుంటలందరి త్రుంచుమా ముద్దు మాటల శాంతి మంత్రపు మూటలన్నీయు గూర్చుమా ఉర్వినంతయు శాంతి మంత్రపు ఊయలూపగనేగుమా నిర్వికారపు వేదనంతయు నిన్ను తాకక సాగుమా పర్వవేళల పాడి పంటలు పాదుగొల్పవి నిండుగా సర్వమంగళ లోక పావని సర్వరంజని కావవే కాలనాగులు కూడుచున్నవి కప్పివేయగ నుర్వినే కాలయాపన చేయబోకుమ కావనించగ వేగమే గాలమేయుచు తోడుచున్నవి గల్ఫు దేశపు నూతులన్ పూలదోయగ జాతి మౌఢ్యము కూటముక్కటి గూర్చుమా. ధన్యవాదాలండి. మీరు చాలా చక్కగా మత్తకోకల్లో చెప్పారు. రైతు బంధువుని గురించి కూడా చెప్పారు. శ్లేషలో కూడా మనం దీన్ని అర్థం తీసుకుంటాము. మరి చైత్ర మాసానికి మీరు స్వాగతం పలికి మరి ఈ బీడు భూములంతా కూడా సస్యశ్యామలం చేయాలనే యొక్క భావంతో చెప్పారు. పరాభవం వద్దంటున్నారు. ఎవరు కూడా పరాభవాన్ని కోరుకోరు. అందుకనే మేము ఈరోజు అక్కడ పద్యం చెప్పడంలో శ్రీ పరాభవ అని చెప్పుకొచ్చామన్నాడు. అంటే ఆ మాత అనే ఉద్దేశంతో ధన్యవాదములు మేడం. తదుపరి మస్తాన్ రెడ్డి గారు. రథసారథులు ఆచార్య బిట్టి వెంకటేశ్వర్లు గారికి, శ్రీ లోకనాథం గారికి, శ్రీ సురభి శంకర్ శర్మ గారికి, సమావేశంలో పాల్గొంటున్న కవులందరికీ, కార్యక్రమ సందర్శకులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ నమస్కారాలు, ఉగాది శుభాకాంక్షలు. నర్సరావుపేటలో ఉన్న శ్రీమతి కాసు రాఘవ బ్రహ్మానందరెడ్డి కళాశాలలో ఆంధ్ర శాఖలో రీడర్గా, ప్రిన్సిపాల్ గా చేశాను. పత్రాలు చేశాను. వాటిల్లో కొన్ని ఇంద్రధనుస్సు, దశోపనిషత్ చంద్రిక, అఖండ యోగి, కొండవీటి కళారేఖ, సైరా చెన్నపరెడ్డి. ఈనాటి కవిత శీర్షిక ఓ పరాభవ. శ్రీ పరాభవ ఎవ్వరికి ఏ పరాభవము గలుగని గతి చెలువమ్ము మెరయరమ్ము మేము సంపూర్ణాదరమ్ము తోడ ఇచ్చు స్వాగత సత్కృతి పుచ్చుకొమ్ము. ఆ విశ్వావస్వనామ వత్సరము కాలాంభోనిధిన్ లీనమైపోవన్ నివరుదించినావు క్షిపణుల్ పోవన్ వలెన్ ద్రోణులున్ పోవంగావలే భీమధూమతతికిన్ ఫుత్కార రావాళికిన్ ఆ వైశ్వానర ఘోర కీలలకు హా పుట్టె విశ్వానకున్ వత్సరమ్మారమ్ము మథరమ్ములు మాన్పి చిత్తశుద్ధి ఘటిల్ల చేయుమయ్యా మధుమాసమారమ్ము వ్యథల చేదును ద్రోచి తీయందనమ్ము నందియుమయ్యా వర్షమారమ్ము తాపములంబోకార్చి కడు చల్లగా మమ్ముగంచుమయ్య
శరదగ్రసరరమ్ము నిరతిశయానంద చంద్రి ప్రసారాన సాకుమయ్యా మంతయై తప్పుకొనియ హేమంత ఋతువు శిశిరమును ఓటమి వహించి శిరసు వంచే శిశిరమును ఓటమి వహించి శిరము వంచే తవకీన పాలన శైలి దనియజేసి శోభగూర్పుము మాకు పరాభవాబ్ద కోకిల గళములో ప్రాకే ఆగమగీతి అద్భుతమూర్తి నీ ఆదరమున చిలుకల పలుకులం తెలుగు జిలుగు లెక్కే అద్భుతమూర్తి నీ ఆదరమున సహకార ఫలములు సారస్యమున నిండే అద్భుతమూర్తి నీ ఆదరమున భ్రమరగానములందెను అమల శృంగారము అద్భుతమూర్తి నీ ఆదరమున ఇంటి తోటలందు ఎల్ల ఉద్యానాల వనములందు జనుల మనములందు కొరకమ్ములగుచు కుసుమమ్ములగుచును వెలుగుచుంటివౌరా విశ్వరూప స్రష్ట సమస్త సృష్టిని అనురాగమమీరగ సృష్టి చేసితి ఈ శిష్ట దినాన ఈయది విశిష్ట దినము యుగాది వేళ ఉద్దిష్టము సర్వమానవులు తీయతలంపులనాత్మవొత్తుగా సృష్టి సమస్తమున్ గనగా చెల్లునుగాక త్వదీప్సితార్థముల్ ఈ పరాభవాబ్దమే కాక ఎన్న షష్ఠి వర్ష కాలము నీ స్వరూపముగాదే ఓ పరా భవా మాకిడనో పరా భవావళి పరాభవ కృతివర్తనము. నమస్తే, ధన్యవాదాలు. నమస్తే మస్తానరెడ్డి గారు, మీరు మీ పద్యాలు చాలా గొప్పగా ఉన్నవి. మీరు విశేషమైనటువంటి అనుభవాన్ని గడించినారు. ఓ పరాభవ అంటూ మరి లీనమైపోవన్నని డ్రోనులు పోవాలని చెప్పారు. మరి వత్సరమ్మ రమ్ము మా మత్సరం అని పోవాలని, ఇది మత్సరం అనేది ఉండకూడదు, బోద్ధ లఘువారు అని ఇటువంటి ఈ యొక్క మత్సరాన్ని వదిలింపే చేసేదానికన్నారు. అంతేకాకుండా మధుమాసమారమ్ము అని అంటూ అద్భుతము శిశిరము శరము వంచి అన్నారంట. ఈ ప్రయోగాలు చాలా చక్కగా ఉన్నాయి. కాబట్టి ఇంకొకటి కోకిల ఆగమ రీతి అన్నారు. ఆగమం అంటే అది చాలా గొప్ప ఆగమ శబ్దాన్ని మీరు వాడినారు. మాకు చాలా అమలన శృంగారాన్ని ఇటువంటి నూతనమైనటువంటి పదాలను వాడి మీరు పద్యములు రాశారు. మీకు చాలా ధన్యవాదములు. తదుపరి చంద్రశేఖర్ శర్మ గారు. అందరికీ నమస్కారము. ఉగాది శుభాకాంక్షలు, పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. నేను డాక్టర్ భోగయ్య గారి చంద్రశేఖర్ శర్మ. నేను హైదరాబాద్ జిల్లా సికింద్రాబాద్ మండలంలో బండిమెట్టు పాటిగడ్డ హై స్కూల్, బేగంపేట దగ్గర ఉన్నటువంటి హై స్కూల్లో హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సర్వే అత్ర సుఖినస్సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అందరికీ ఒక సుఖము, శుభము, లాభం, శాంతి కోరుకుంటూ నేను ఉగాది సమ్మేళనంలో పాల్గొనబోతున్నాను. ఉగాది సంవత్సరాది అనేటువంటి పేర్లతో మనము మొదటి పర్వం జరుపుకుంటాము. మొదటి పర్వములను గాక ముదము మనకు అనేటువంటి అర్థంతో నేను 5 పద్యాలు రాస్తున్నాను. శ్రీ కళ్యాణ గుణావహం ఋతుహరం దుఃఖేశ పుణ్య ఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మ సాగరం సముచితం పంచాంగమాకం అని పంచాంగ శ్రవణం చేస్తాము. నేను రాసిన పద్యాలు: గడిచిపోయిన వర్షాల కష్టములను వారద్రోలుకు సుఖ పరంపరల నెడుతూ
ఆయురారోగ్య భాగ్యములందగే శిశువులకు విద్యనిచ్చి బంగారు భవితనిచ్చి సకల జీవజాలములకు సౌఖ్యమిచ్చి మొదటి పర్వమిడుగా సముదము మనకు సరి సమయమునందు వానలం కుదియజేసి నిండు కొననట్టి పంటలను పండజేసి కరువు కాటకమ్ములన్నీ తరిమివేసి మొదటి పర్వదినగా సముదము మనకు దేశ దేశాల మధ్యన దివ్యమైన కాంతి మార్గాల పయనించి కాంతి నింపి మొదటి పర్వదినగా సముదము మనకు సకల జీవజాలమునకు శాంతినిచ్చి శుభ పరంపరలనిచ్చి సుఖమునిచ్చి పరులకు ఉపకృతికి సద్భావమిచ్చి మొదటి పర్వదినుగా సముదము మనకు. ఓం స్వస్తి. ధన్యవాదములు చంద్రశేఖర శర్మ గారు. మీరు ఈ పంచాంగ శ్రవణం చేయాలని, దానివల్ల సుఖం ఉంటుందని చెప్పారు. అలాగే పంటలు బాగా పండి కరువు కాటకాలను తరిమేయాలన్నారు. అది మంచి పదం. దాన్ని తరిమేయాలని మీరు ఆశించారు. దేశాలలో కూడా ఐక్యతను చేకూర్చి శాంతి సుఖము ఈ రెండు ఈ ప్రస్తుత సమయంలో మనకు కావలసినది, అసలు మానవాళికి కావలసినది శాంతి సుఖము. అవి మీరు మీ పద్య పఠనంలో తెలియజేశారు. మీకు ధన్యవాదములు. డాక్టర్ వెల్లాల వెంకటేశ్వరాచారి గారు, మీరు మంచి పద్య కవి, గాయకుడు, నటకుడు కూడా. వీరు పర్యాటక మండలి సభ్యులు, అధికారిక సభ్యులు కడప జిల్లాలో. వీరు మంచి పద్యాలు నాటకాలు వేస్తూ ఉంటారు. అట్టే తెలుగు సంఘానికి వారు మంచి సేవలు అందిస్తున్నారు. సంస్కృతి సంపద ఆధ్వర్యంలో శ్రీ పరాభవ తెలుగు ఉగాది సందర్భంగా అంతర్జాల కవి సమ్మేళనం నిర్వాహకులు లోకనాథం గారు, బిట్టు వెంకటేశ్వర్ల గారికి శ్రీ పరాభవ తెలుగు సంవత్సరాది పర్వదిన శుభాకాంక్షలు. సార్, మిత్రులందరికీ శుభాకాంక్షలు. చైత్రమాసము శుద్ధ పాఠ్యమి జైత్రయాతకు పూనునా, జైత్రయాత్ర వసంత రాగము సాచి పాడగవచ్చునా, మైత్రి పెంపున శ్రీపరాభవ మంగళం విడబొచ్చునా, గాత్రమందు వసంత గానము కృమ్మరింపగవచ్చునా, కోకిలమ్మ వసంత రాగము కోయడెందము హాయయిన్, కాకి కాయని కూయ కూరయ, కాకి కాయని కూయ సూరయ కాంతి వెల్వడ తూర్పునన్, కాకలి ధ్వని మానవాళికి గౌలి శోభను గూర్చుటన్, కోకిలమ్మలు తెల్లవారగా కొమకమ్మన కూసడిన్, పుట్టినింటన ఆడబిడ్డల పుల్ల మామిడి పోడిమిన్, చిట్టి పాపలు తాత ఇంటను చేరియాడ ఉగాదినన్, పుట్టి మీదను చట్టి వెన్నను మూర్చి మృంగగా పిలిచిత, పట్టి కొట్టక వెన్న పెట్టెడు పైడి తల్లుల గాడతల్, కమ్మ కమ్మగ కొత్త వంటలమ్మా ఘాటు చిమ్మెవుగాదినన్, కృమ్మరింపగ ప్రేమ జంటకు కొత్త కోర్కెలు మెండుగన్, అమ్మ చేసిన వంటలన్నిట అంత మాధురి చూపగన్, మరింతన ప్రేమ పంచగ కానవచ్చవుగాది, క్రొత్త వత్సరమాది పండువు క్రొన్నెలను పూయించగా, క్రొత్త వెల్గు వసంతరాత్రుల కృమ్మరించవుగాదిన, క్రొత్త మావిచి గుర్ల కయ్యల కోకిలమ్మలు కూయగన్, క్రొత్త పాతల మెల్ప సందులకు వెలుంగుగాదినన్, కష్ట నష్టములెన్ని ఎండిన కష్టజీవులు సఖ్యమై ఇష్టమై సకుటుంబముల్ తగనెంత నాక్యము తోడుగా, కష్టముల్ ఎడబాపు మంచుబుగాది తల్లికి మ్రొక్కగా, ఇష్టమైన ఉగాది పండువు ఏగుదించగ స్వాగతం, ఏటికో పరి వచ్చిపోదువు ఎంత ఇష్టము నీవనన్, సాటి రావిక నిన్ను మెల్చిన సౌఖ్యమిచ్చడి పండువులు, పూట పూటన కూలినాలిన ప్రతుబుచ్చడు పేదకు, మేటి అయిన ఉగాది పండువు మీకిదే గన స్వాగతం,
మేటి అయిన ఉగాది పండు మీకిదే ఘన స్వాగతం, మీకిదే ఘన స్వాగతం. ధన్యవాదములు డాక్టర్ వెల్లాల వెంకటేశ్వరాచార్య గారు. ఈ అవకాశం మీరు ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు సార్. జైత్రయాత్ర అంటూ మీరు జైత్రయాత్ర చేశారు. వసంతరాగాన్ని మరి మంగళము ఇవ్వమని మీరు అన్నారు. మరి పుట్టింటిన ఆడబిడ్డలు మరి మన ఆడపడుచులను గౌరవించడము, వాళ్ళను చక్కగా చూసుకోవడం అనే భావాన్ని వ్యక్తపరిచారు. మీరు అమ్మ చేసిన వంటల గురించి కూడా చెప్పారు. ఎవరికైనా అమ్మ అంటే ఆమె చేసిన వంటలంటే చాలా ప్రీతి. అట్నే మీరు కోకిలమ్మ ఈ పాటల గురించి, మరి కష్టజీవుల కంతా ఈ కష్టాలను బాపమని మీరు చెప్పిన విధానం బాగుంది. మీకు మా ధన్యవాదములు. ఓకే, ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. తదుపరి వెంకటేశ్వరరాజు గారు, మీరు హెడ్ మాస్టరు, మీ పద్య పఠనము గావించండి సార్. కౌండిన్యశ్రీ వెంకటేశ్వరరాజు గారు. అందరికీ నమస్కారం. సభ్యులు అందరికీ, గ్రూప్ లో ఉన్నటువంటి వారందరికీ, అట్లాగనే లోకనాథం గురువు గారికి కూడా నమస్సుమాంజలులతోటి నా పద్యాన్ని ఆలపిస్తున్నాను. శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలతోటి పరాభవనామ సంవత్సరానికి సంబంధించిన పద్య పంచరత్నములు నా పద్యముల యొక్క టైటిల్ అది. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. శ్రీమత్ పరాభవ వరుసమా, శ్రీమత్ పరాభవ వరుసమా, మాదరికిన్ ఎరిగితి వహ్వాయనగాన్. శ్రీమత్ పరాభవ వరుసమా, మాదరికిన్ ఎరిగితి వహ్వాయనగాన్. ప్రేమాధికముల్ కలుగగా ధీమాన్యత్వమునిడి మము దీవించుదయన్. ధీమాన్యత్వమునిడి మము దీవించుదయన్. కోకిల కిలకిల రవములన్ ప్రాకటముగ నవ వసంతరాగ్ని ఇల చలంగా అఖిల జనముల మనముల్. కోకిల కిలకిల రవములన్ ప్రాకటముగ నవ వసంతరాగ్ని ఇల చలంగా అఖిల జనముల మనముల్. శ్రీకరమవ్వగా ప్రశాంతి శ్రేయమునబ్బున్. 60 సంవత్సరముల సరణిన సాగు సమయాన, 60 సంవత్సరముల సరణిన సాగు సమయాన చనుదెంచన్గా ధరణికి పరాభవమనన్. క్షరముగాని సిరుల నిడ క్షామముదొలగన్. హరినామ జపము చేయగ నరుల సురుల ధర కుబే నారద మునులన్. సరసమగు క్షేమ సంపద వరుసగ నింపగా పరాభవ మరుగుదించెన్. కోకిల గొంతెత్తి కుహుకుహురవముల గున్న మామిడిలో కూయుచుండ. కమ్మని సువాసన నిమ్మహిన్ ప్రసరించ విమల మగుగాదెవేప పూత. వగరు వగరుగా నిగనిగలాడేటి చూత ఫలంబుల సొబగుజూడ. నోరుల జలముల్ ఊరించు ఫలమైన మధురంబగు చింత పుండుయనగా. ఉప్పు కారం ఎరుకు ఒప్పుగాగా షడ్రుచుల పచ్చడి జనుల సకల రుజలు తొలగా. షడ్రుచుల పచ్చడి జనుల సకల రుజలు తొలగా. సరసంబుగా వచ్చే ఇలకు స్వాగతంబు యో పరాభవ వత్సరంబ నీకు. స్వాగతంబుయో పరాభవ వత్సరంబ నీకు. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు. చాలా చక్కగా మీరు మధురంగా పద్యగానం చేశారు. పద్య పంచరత్నాలు, నిజంగా రత్నాల మాదిరే ఉన్నాయి మీ పద్యాలు. శ్రీమత్ పరాభవ వర్షమా అంటూ ధీమాన్యత్వమునిడి దీవించన్నాడు. ధీమాన్యత్వం ఈనాడు పద్య కవులకందరికి కూడా ధీమాన్యత్వం కావాలి. మరి కోకిల కిలకిల అంటూ ఆ రవాలతో మరి అవి ప్రాకటంగా చెలుగుతున్నాయని మీ ఈ వసంత ఋతువాన్ని గురించి మీరు చక్కగా వర్ణించారు. మరి అంతేకాదు 60 సంవత్సరాలకు ఒకసారి ఈ పరాభవం వచ్చింది, కానీ క్షామము తొలగించేదానికి
హరినామస్మరణ చేస్తే ఈ పరాభవాలన్నీ కూడా హరినామైవ హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలవు నాస్తేవ గతిరన్యధా అని మన శాస్త్రాలు వేదాలు చెప్తున్నాయి. ఆ విధంగా మీరు హరినామస్మరణ చేస్తే ఈ క్షామం అంతా పోతుందని మరి కోకిల గున్నమావిడి అని చెప్పారు షడ్రుచుల గురించి. గురువు వెంకటేశ్వర గారు ఈయన పద్య కవి, జమ్మలమడు, కడప జిల్లా. మంచి పద్యాలు రాసి పంపిస్తారు. వెంకటేశ్వర శతకము ఇవన్నీ కూడా ప్రచురించారు. వారికి స్వాగతం. అందరికీ పరాభవ సంవత్సర శుభాకాంక్షలు. నా కవితా శీర్షిక వేడుకోలు. స్వాగతమమ్మ పరాభవ సాగిల పడి వేడుకొందు సాదరమతివై ఆగము జేయకు జగతిని మ్రోగింపవేరి మోదీయమదే ప్రాభవ మొసగు పరాభవ శోభాయాత్రక సలుపవే శుభడోలికలం లాభము క్షేమము గూర్చియు ఈ భువిలో శాంతి సుఖములిమ్ముగ నిమ్మ అరక పట్టిన రైతుకు హర్షమిమ్ము పరమహంసల పలుకుల ఫలములిమ్ము వరద రూపము దాల్చని వర్షమిమ్ము అధరముల చెదరని దరహాసమిమ్ము మిసిమి నొసగు కుశలములకు విషమములను నుసిని బరసి విలసిత పసతో కసరకు విసరకు రుసరుస అసహనమున వసుధమసలి అలయక కనుమా అదునుగ పదునుగ వర్షము హృదయాలను దోచుకొనడి హిమపాతంబుల్ మృదుల పవన రవి కిరణము పదిలంబుగ పుడమి పైన పరచవె తల్లి ఆధిపత్యపు సమరంబునంతమొంద ప్రకృతి పర్యావరణమును పదిల పరుప శాంతి సౌఖ్యాల మనములు కాంతి విరియా వేయి శుభములు కలిగింప వేడుకొందు వేయి శుభములు కలిగింప వేడుకొందు ఆర్థికమాయను మనసులు స్వార్థంబున చితికిపోయే సంసారంబుల్ అర్థులుగా తల్లిదండ్రులు వార్ధక్యపు చెట్టు నీడ వలసల పక్షుల్ నిర్భయమివ్వవే జాతికి దుర్భర నరకంబు బాపి దుహితుల కిలలో గర్భస్థ భ్రూణ హత్యల దౌర్భాగ్యపు చరిత నాప దయసేయగదే అక్షయ సంపదలిచ్చియు రక్షణ కవచంబు నిలిపి రసమయ బ్రతుకు శిక్షణ దీపిక చూపుచు వీక్షింపవే ధాత్రిజనుల విజయ పథమును. ధన్యవాదాలు. గురుగి వెంకటేశ్వర వారు మామూలుగా పనిచేస్తూ పెద్ద చదువుకోకపోయినా పద్య బ్రహ్మాండంగా రాశారు. మీ అందరికీ అర్థమైంది. స్వాగతము ప్రాభవమసగుమా పరాభవ అంటూ మరి అరకపెట్టిన వాళ్లకు హర్షమిమ్మంటూ వరదలు రానటువంటి వర్షమిమ్మని మరి అదరము చెదరకుండా దరహాసమిమ్మని చాలా చక్కగా వేయి శుభములు కలుగునిమ్మని వేడుకుందంటూ వారు వేడుకోలలో వేయి శుభములు అంటే వేయి సహస్రనామం అంటే అంతులేనన్నమాట, అనంతమైనటువంటి చక్కగా రాశారు. మామూలుగా వృత్తి కూడా వారి
చేనేత వృత్తి చేసుకుంటున్నారు. కానీ వారి పద్యాలు అందరూ కూడా ఆ పద్యము ఇదంతా ఆ పద్యం మీద చాలా పట్టున్నది. వారిని అంతా మనం అందరం ఆదర్శంగా తీసుకొని వారు మంచి చక్కని పద్యాలు రాశారు. మరి ఉత్పలమాల, చంపలమాల అన్ని రకాల పద్యాలు రాశారు. నేను వారి పీఠకి కూడా నేను రాస్తున్నాను కాబట్టి ఆ విధంగా మనము ఇటువంటి వాళ్ళని ప్రోత్సహించాలని కోరుతున్నాను. ధన్యవాదాలు సార్. మీ అందరికీ చాలా ఉత్సాహంగా మీరు తెలియజేశారు విషయాలు. ఇప్పుడు మరి ఈ సంస్కృతి సంపద తరపున నా యొక్క పద్యాలు కూడా నేను మీకు వినిపిస్తాను. మీరంత పాల్గొన్నటువంటి వాళ్ళంతా చాలా గొప్ప కవులు, దానికి సందేహము లేదు. కాబట్టి నేను త్రికంద గర్భిత సీసం అంటే గర్భకవిత్వంలో నేను రాస్తున్నాను. కానీ ఈ గర్భకవిత్వంలో మిమ్మల్ని కూడా మీకు కూడా ప్రోత్సాహం ఇవ్వాలని గర్భకవిత్వంలో రాసినటువంటివే నేను చదువుతాను. గర్భకవిత్వం రాసేటప్పుడు ఒక పద్యములో ఇంకొక పద్యము లేదా 2-3 పద్యాలు కానీ ఇట్లా ఉండవచ్చు. అట్లా కొన్ని శతకాలు రాసినాను. ఇప్పుడు మనము ఈ ఉగాది సందర్భంగా మీ అందరికీ ఈ పరాభవ ఉగాది నామ సంవత్సరాలు ముందస్తుగా తెలుపుతూ నేను వ్రాసినటువంటి కొన్ని ఎక్కువ సమయం కూడా నేను తీసుకోను. మరి సమయాభావాన్ని బట్టి కొన్నే చదువుతారు. కోకిలగానపు కూతలు కోరుచు మాకిల సంతోష సంగమ సమయమందు వేకువ జామున విందుగలోకము మెచ్చంగ పల్కురు మిసిమి గొల్పు కోరనుగాదియు కోర్కెలు కూరిమి నందించు మేలగున భయమెల్లా భారమెల్లయను బాపుచు శూరత చొప్పించి మెలగుచు శుభములిమ్ము శీర్షపద్యం కింద ఉన్నటువంటి తేటగీతి పద్యము. కోరెద పరాభవ గుణవారధి శరణాలయ విభవ విజయ మహతర వంద్య పోరు సమరము వీడగ ధీరవగుచు చారుశీల ధీయుత శిరస సురసాభినేత. అంటే ఈ శీర్షపద్యము ఈ తేటగీతిలో శీర్షములో 2 కంద పద్యాలు అంతర్భాగమై ఉన్నాయి. మొదటి 2 పాదములలో 2 కంద పద్యములు. అట్టే తేటగీతిలో కూడా గర్భితమై ఉన్నది కంద పద్యం. అవి ఏమిటో చూస్తాం. కోకిల గానపు కూతలు మాకిక సంతోష సంగమ సమయమందు. ఇక్కడ మందు, అక్కడ ధృతం ఒకటే పెట్టుకోవాలా, మందు అని అక్కడ మనం చెప్పాము. కోకిల గానపు కూతల మాకిల సంతోష సంగమ సమయమందు వేకువ జామున విందుగా లోకము మెత్సంగ పల్కులు మిసిమి గొల్పున్. ఇది కంద పద్యము. 2వ కంద పద్యం. కోరనుగాది కోర్కెలు కూరిమి నందించు మేలగు నా భయమెల్లన్ భారము నెల్లయు బాపుచు శూరత చొప్పించి మెలగుచు శుభములీయమని. ఇది శీర్షపద్యములో ఉన్నటువంటి దానిలో ఈ 2 కంద పద్యాలు కూడా అంతర్భాగమైన తేటగీతిలో మరియు తేటగీతి పద్యంలో ఇంకొక కంద పద్యం దానినే. కోరెద పరాభవ గుణవారధి శరణాలయ విభవ విజయ మహతరా పోరు సమరంబు వీడగా
ధీరవగుచు శీల ధీయుత సురసా. ఈ నువ్వు సమరం మీద పోరు, ఇప్పుడు ఉన్నటువంటి యుద్ధాన్ని పోగొట్టేదానికి నీవు ధీరంగా పోరాడమని ఈ పద్యంలో ఉన్నటువంటి భావం అన్నమాట. ఇంకొక చతుర్విధ కందము, ఇది ఒకే కంద పద్యము. ఈ కంద పద్యములో ఉన్నటువంటి అక్షరాలన్నీ అవే ఉంటాయి. దానిలోంచి 4 కంద పద్యాలు ఉంటాయి. ఒక్క దీర్ఘం గాని ఒక్క అక్షరం ఏమీ లేకుండా అట్లనే ఉంటుంది. కంద పద్యములో ఉన్న దాంట్లోంచి తీసుకొని వస్తే మరో 4, దానితో మరో 3 పద్యాలు, మొత్తము 4 కంద పద్యాలు అవుతాయి. ఇది మాచర్లలో ఉన్నటువంటి కాశీపతి అవధానికి ఆ మాచర్ల ప్రాంతంలో ఉన్నటువంటి పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి వారికి కూడా ఇది ఎంతో స్ఫూర్తిదాయకము. వారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. తెలియగ యుగాదిరయమున వెలుగున్ జిమ్ముచు వేగ వేడుక నిమ్మ. వెలుగుంజిమ్ముచు వేగ వేడుక నిమ్మ. విలువలు పొందుగ నిరతము కలుగున్ మమ్ముల ప్రోవ ఘనముగరమ్మ. ఇది కంద పద్యము. ఈ కంద పద్యములోంచి 2వ పాదంలో జిమ్ముచు అనే చోట నుంచి ప్రారంభమవుతుంది. చిమ్ముచును వేగ వేడుక నిమ్మ విలువల పొందుగ నిరతము కలుగన్. అక్కడ కలుగన్ అంటే గురువు వచ్చింది 2వ పాదంలో, చూసుకోండి. మమ్ములను ప్రోవ ఘనముగరమ్మ తెలియగ యుగాది యురయమున వెలుగున్. అట్లనే మమ్ములను ప్రోవ ఘనముగరమ్మ తెలుగున యుగాదిరయమున వెలుగున్. జిమ్ముచును వేగ వేడుక నిమ్మ విలువల పొందుగా నిరతము కలుగన్. ఇవి ఈ 4 విలువలు పొందుగ నిరతము కలుగన్ మమ్ముల ప్రోవ ఘనముగరమ్మ తెలుగున యుగాదిరయమున వెలుగున్. జిమ్ముచును వేగ వేడుక నిమ్మ. ఇవి ఒకే కంద పద్యంలో ఉన్నటువంటి అక్షరములు. వాటిని మనం సర్క్యులర్ గా తిప్పుతూ వస్తే దానిలో మరో 3 పద్యం, అందువల్ల ఇది చతుర్విధ కందం అంటారు. అట్లనే తేటగీతి గర్భిత చంపకమాలలో ఒక పద్యం చెప్పి నేను 2-3 ఇంకా చాలా ఉన్నాయి, కానీ అవన్నీ అవసరం లేదు. మీరందరు చెప్పినటువంటి వాటిలో ఈ గర్భ కవిత్వంలోటే మీకు వినిపించి నేను ఇది తేటగీతి గర్భిత చంపకమాల. తెలుగు పరాభవా జగతి తేజమునింపుచు చక్కబెట్టుమా. జగతి తేజమునింపుచు చక్కబెట్టుమా వెలుగుల నింపుమా కిలను వేడుక గొల్పగనీయజేయుమా. తెలివి నెల్లయం జనుల తెంపుగ తోషము శాంతినీయుమా. కలిమిని కల్గగా సతము కన్నుల పండుగ నిమ్ము కన్నుల నిండుగ సౌఖ్యమిమ్ముమా. ఇది చంపకమాల. దీనిలో మొట్టమొదటి ఈ 7 అక్షరాలను తీసేస్తే, ఆఖరిలో ఉన్నటువంటి గురువును తీసేస్తే మధ్యలో మీకు తేటగీతి వస్తుంది. జగతి తేజము నింపుచు చక్కబెట్టు ఇలను వేడుక గల్పగనీయజేయు జనులు తెంపుగ తోషము శాంతినీయు సతము కన్నుల నిండుగ సౌఖ్యమిమ్ము. విలువల వెల్గులన్ పరగ వేగమ యుద్ధము బాపివేయుమా. విలువల వెల్గులన్ పరగ వేగమ యుద్ధము బాపివేయుమా.
తొలగజేతుం జగతి తోషము నింపుచు సఖ్యతిమ్ముమా విలసిత తేజమై వినుమ వేడద మాకెల వెడక గొల్పుమా చెలిమిని పొందగా గడుసు చింతలు లేకను కాంక్ష తీర్చుమా. ఇప్పుడు ఉండే యుద్ధం పోవాలని, కాబట్టి శాంతి ఇమ్మని వేడుకుంటూ ఈ సందర్భంగా పరగ వేగమే యుద్ధము బాపివేయు జగతి తోషము నింపుచు సఖ్యతిమ్ము వినుమ వేడెద మాకెల వేడ్క గొల్పు గడుసు చింతలు లేకను కాంక్ష తీర్చు. ఓ పరాభవ, శ్రీ పరాభవ, శ్రీ పరా భవ, మమ్మల్ని కూడా నీకు మమ్మల్ని అందరినీ జీవించుతూ మాకు పరాభవాలన్నీ లేకుండా శ్రీపర ఆదిదేవి, ఆ దైవ స్వరూపం, దేవీ స్వరూపము, శక్తి స్వరూపము భవ జన్మనిచ్చు అటువంటి సద్బుద్ధుల్ని మాకు కలగనిమని మనం ప్రార్థిస్తూ ఆ పరాభవ నామ సంవత్సరానికి సంతోషంగా స్వాగతిస్తూ వీడుకోలు మనము ఈ విశ్వావసునామ సంవత్సరానికి పలుకుతామని మీరందరూ కూడా చాలా ఓపికతో సమయానికి వచ్చి ఈ సంస్కృతి సంపదను ఈ సుసంపన్నం చేసినటువంటి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కవికి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు తెలియజేస్తూ మనము ఇటువంటి సాహితీ కార్యక్రమంలో విరివిగా మరి బిట్టు వెంకటేశ్వర్లు గారు, మరి గౌరీ శంకర్ గారు, మరి ఇంకా మా బృందం అంతా కూడా వీళ్ళందరూ కూడా నిరంతరము కృషి చేస్తున్నారు. మీకు ఎల్లప్పుడూ మా తలుపులు తెరిచి ఉంటాయి. మీరు మాట్లాడవచ్చు, మీరు మీ యొక్క అభిప్రాయాలను పంచుకోవచ్చు అని నేను మీకు సవినయంగా ఉగాది శుభాకాంక్షలను తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా నేను సుదీర్ఘంగా ఇవన్నీ మీ యొక్క సమీక్ష చేయలేదు, సమయాభావాన్ని దృష్టిలో ఉంచుకొని, కాబట్టి క్షమించగలరని అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు, ఉగాది శుభాకాంక్షలు మరొక్కసారి. ధన్యవాదములు. సంస్కృతి సంపద ఆధ్వర్యంలో పరాభవ తెలుగు ఉగాది సందర్భంగా జరిపిన ఈ అంతర్జాల కవి సమ్మేళనానికి మోడరేటర్ గా వ్యవహరించి చక్కగా నిర్వహించిన శ్రీ ఎంవి లోకనాథం గారికి ధన్యవాదాలు. వారు విద్యా తపస్వి, నిజంగానే విద్యా తపస్వి, చక్కగా నిర్వహించారు. అట్లాగే ముఖ్య అతిథిగా విచ్చేసి పద్యాలతో అందరినీ ఆశీర్వదించిన అష్టావధాని శ్రీ సురభి శంకర్ శర్మ గారికి ధన్యవాదాలు. అట్లాగే గౌరవ అతిథిగా విచ్చేసిన తెలంగాణ వినియోగదారుల సంఘాల సమాఖ్య గౌరవ అధ్యక్షులైన శ్రీ వేముల గౌరీ శంకర్రావు గారికి ధన్యవాదాలు. అట్లాగే ఈ కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులు డాక్టర్ కొట్టె వెంకటాచార్యులు గారికి, డాక్టర్ వెలూరు నాగరాజ్యలక్ష్మి గారికి, డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు గారికి, డాక్టర్ చిటిపూర్లు వెంకటరత్నం గారికి, పామిరెడ్డి ఆంజనేయ రెడ్డి గారికి, గుర్రం మల్లేశ్వరం గారికి, నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి, గొరిగ వెంకటేశ్వర్లు గారికి, ఎం కనకయ్య గారికి, అవ్వారు శ్రీధరబాబు గారికి, డాక్టర్ భోగయ్య గారి చంద్రశేఖర శర్మ గారికి, శ్రీ కొణతం నాగేశ్వరరావు గారికి, మార్పు జగన్మోహన్ రావు గారికి, డాక్టర్ వెళ్లాల వెంకటేశ్వరాచారి గారికి, డాక్టర్ కమలాసన్ గారికి, డాక్టర్ శ్రీ కౌండిన్య నండూరి వెంకటేశ్వరరాజు గారికి, భువనగిరి పురుషోత్తం గారికి, మాచవూరు శ్రీధర్రావు గారికి, శ్రీమతి కొయ్కెపూడి అనురాధ గారికి, శ్రీమతి అవధానం అమృతవల్లి గారికి, శ్రీ చేరెడ్డి మస్తాన్ రెడ్డి గారికి, బొల్లూరి ఉమాదేవి గారికి, అట్లాగే కొమరవోలు సరోజ గారికి, చివరిగా కవిత వినిపించిన శ్రీ ఎంవి లోకనాథం గారికి అందరికీ ధన్యవాదాలు.